వెరీ నైస్లీ బాగా పేయర్స్ అంతా రీసెట్ చేశారు. సో జస్ట్ ఒక 2 minutes మనము రీక్యాప్ చేసుకుందాము నిన్న మనం చర్చించుకున్న దానికి. సో ఎవరు చెప్తారు? హరే కృష్ణ. ఎవరు చెప్తారు నిన్న జరిగింది? సో మనకు వేరే వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దాము. సో ప్రసన్న కుమార్ మాతాజీ, సో యాక్టివ్ పార్టిసిపెంట్, మీరు యాక్టివ్ ఆడియన్స్ మీరు. సో ఎనీ అదర్స్? నిన్న 63 మెంబర్స్ ఉన్నారు. సో కళావతి మాతాజీ, రామలక్ష్మి మాతాజీ, భరత్, వర్ష మాతాజీ, విజయ, ప్రణవి, రజనీ మాతాజీ, వెంకటేశ్వర్, బబితా, సుష్మా. I want to just see all of your faces once, please. Huh? Okay, Swati Mataji, sorry, Swati Mataji wants to share yesterday's points. Can you please unmute her? Okay. Thank you for turning on your videos. Wonderful, wonderful. At least you may turn it on turn it off afterwards, but at least initially, please turn on. హరే కృష్ణ స్వామీజీ. Hare Krishna, Swati Mataji. Yes, please. Can you just ఆత్మ గురించి చెప్పారు సార్. ఆత్మకి మార్పు ఉండదు, స్థిరంగా ఉంటుంది. శరీరం అనేది మారుతూ ఉంటుంది. వెరీ నైస్, కరెక్ట్. సో మనం వేరు, ఆత్మ వేరు. అలాగే సచ్చిత్ ఆనంద అనేది ఒకటి చెప్పారు. Yes. సత్ అంటే శాశ్వతము, ఆనందము అనేసి చెప్పారు ఒక కొటేషన్. అలాగే చిత్ అంటే చిత్ అంటే అన్ని తెలిసింది మాకు, లైక్ కాన్షియస్నెస్. ముఖ్యంగా భగవంతుడికి మనకి ఉన్న జ్ఞానం, ఆత్మకి పరమాత్మకి ఉన్న జ్ఞానం, సంబంధం, ఆ జ్ఞానం. ఓకే, వెరీ నైస్. ఆత్మ యొక్క పరిణామము, ఆకారము చెప్పారు. అలాగే ఆత్మ యొక్క స్వభావము, దానికి ఆహారము, పునర్జన్మ అనే టాపిక్స్ చెప్పుకున్నాము. మనకు ఒక 7 points చెప్పారు కదా: పుట్టుక, పెరుగుదల, మెయింటెనెన్స్, ప్రత్యుత్పత్తి, ముసలితనము, మృత్యువు అనే ఒక 7 టాపిక్స్. 6. వెరీ నైస్. రాస్తున్నారా మాతాజీ మీరు? అవును సార్, రాస్తున్నాను. ఓ, అర్థమవుతుంది. మీరు అంతా క్లీన్ గా ఎగ్జాక్ట్లీ అన్ని చెప్తున్నారంటే వెరీ నైస్. 80 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పారు. అలాగే 84 లక్షల జీవరాశులు ఎలా ఎలా ఉన్నాయో కూడా చెప్పారు. మనం మానవ జాతులకు వచ్చేసి 4 lakhs, 4 కాళ్ళతో ఉన్న వాళ్ళే 3 lakhs, పక్షులు 10 లక్షలు అలా చెప్పారు కదా. కీటకాలు, చెట్లు, నీటిలో జీవించేవి అలా చెప్పారు. సో వెరీ నైస్ మాతాజీ, అన్ని మీరే కవర్ చేశారు కాబట్టి మన నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో మీరు అందరు కూడా నోట్స్ రాసుకుంటున్నారని భావిస్తున్నాను. సో అట్లీస్ట్ నోట్స్ లో రాయకపోయినా లిటరల్లీ యూ కెన్ టైప్ ఇన్ యువర్ మొబైల్స్, ఆర్ ఎల్స్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ దే కెన్ టైప్ ఇన్ యువర్ మెమరీ. ఓకే, బట్ నీడ్ టు షేర్. మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, స్టోర్ చేసుకున్న తర్వాత. ఫైన్, థ్యాంక్ యూ. సో ఈరోజు మనము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఆల్రెడీ ప్రేయర్స్ అయ్యాయి కాబట్టి మనము ప్రభుపాల్ వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ తన యొక్క షెల్టర్లో మనం ఎంచక్క ఈ యొక్క నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుందాం. సో జంతువులకి మరి ఇప్పుడు మనం ఈరోజు చర్చించుకునేది జంతువులకు మరియు మానవులకు గల తేడా. సో మనకి వాటికి ఏం తేడా ఉంది? సో కామన్ థింగ్స్ ఏంటివి? జంతువులకి మనుషులకి ఉన్న కామనాలిటీస్, సో ఇంకా డిఫరెన్షియన్స్ మొత్తం, అంటే వాటికి తేడా ఏంటి అని చెప్పేసి. సో అది మనం చర్చించుకుందాం ఈరోజు. నెక్స్ట్ హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో మానవ జ్ఞానము ఇంకా జంతువుల యొక్క జ్ఞానము. సో లైక్ వాటికి ఉన్నంత జ్ఞానంతో అవేం చేస్తున్నాయి, మనకున్న జ్ఞానము తోటి మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మనం వాటికంటే ఎక్కువ జ్ఞానం ఉంది అనుకుంటే సో మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉపయోగిస్తున్నాం అని చెప్పేసి మనం ఈరోజు చర్చించుకుందాం. నెక్స్ట్ జ్ఞానం సంకేతాలు. సరే, మన జ్ఞానం ఉంది అంటే సో దాని యొక్క సంకేతాలు ఏంటివి, ఎలాంటి జ్ఞానం ఉంది అంటే ఎలాంటి సంకేతాలు, అవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. 3 రకాల కష్టాలు, 2 రకాల పరిష్కారాలు. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. ఓకే, ఫైన్.
మీరు మొదట మిమ్మల్ని అడుగుతాను, జంతువులకి మనకి ఉన్న కామన్ థింగ్స్ ఏంటివి? ప్లీజ్ రైట్ ఇన్ ద చాట్. చాట్లో రాస్తారా? హ్యాండ్ రైజ్ చేసినా సార్ పర్లేదు, ఎందుకంటే ఈరోజు కొంచెం లాంగ్ సెషన్ ఉంటుంది. సో అందుకని మీరు రెడీగా ఉండాలి టైపింగ్ కోసం. ఓకే, పద్మావతి మధు, ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆహారము, నిద్ర, ఓకే ఓకే ఆహారం, ఓకే ఓకే, అయితే భయం. మీకు తెలుసు అయితే ఆన్సర్. సో ఇన్ జనరల్, ఇన్ బై అంటే లైక్ అయితే ఓకే, అబ్జర్వేషన్ సుష్మా గారు చెప్తున్నారు అబ్జర్వేషన్. అండ్ లింగారెడ్డి గారు చెప్తున్నారు, లింగారెడ్డి గారు నాలెడ్జ్. ఓకే, వెరీ నైస్. ఇంకా ఎస్ ఎస్. ఓకే, ఎనిమల్స్ కి భక్తి ఉండదు, సో మనకి ఉంటుంది అని. ఓకే ఓకే, బర్త్ డెత్ గ్రోత్ రీప్రొడక్షన్ ఇది అవును. ఓకే, మన కామనాలిటీస్ అడిగింది, మనం కామనాలిటీస్ అడుగుతున్నాం. కామన్, ఓకే కామన్ మనకి వాటికి కామన్ థింగ్స్ ఏంటివి? ఓకేనా, ఫైన్. నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, అబ్జర్వేషన్ మనం అది అబ్జర్వ్ చేస్తుంది, మనం అబ్జర్వ్ చేస్తాము, దానికి నాలెడ్జ్ ఉంటుంది, మనకి నాలెడ్జ్ ఉంటుంది అనుకుందాం. ఓకే, ఈటింగ్. ఓకే, అవి తింటాయి, మనము తింటాము, ఫైన్. సో ఓకే, చాలా మంది కరెక్ట్ చెప్పారు. ఓకే, గ్రోయింగ్, మనం కూడా పెరుగుతాము, అవి కూడా పెరుగుతాయి, నైస్. సో విశ్వాసం అని చెప్పారు, కానీ మనుషుల కంటే జంతువులు ఈ మధ్య ఇవాళ రేపు ఎక్కువ విశ్వాసంగా ఉంటున్నారు. సో ఓకే, సో ఇలా మనము కామనాలిటీస్ అంటే ఖచ్చితంగా చాలా ఉంటాయండి. సో దాంట్లో ఏదో మనం చూసుకుందాం. సో ఆహారం ఫర్ ఎగ్జాంపుల్, 4 కార్యాలు మాత్రం ఖచ్చితంగా కామన్ గా ఉంటాయంట. సో నాలుగు ఉంటాయంటారు. సో ఆ 4 ఏంటివి అంటే ఆహారం తినుట, నిద్రించుట, రక్షణ సామర్థ్యం అంటే వాటిని మనం రక్షించుకోవడం, ఇంకా మైత్ర సుఖము, సో రిలేషన్షిప్స్ అనుకుందాం. అవునా? సో ఇవి మనము ఆహారం తింటాం, అత్యంత యాక్చువల్లీ వీటిలోనే మనకి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందంట. ఇన్ జనరల్ ఏ జీవికైనా సరే ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4ట్లో చాలా సుఖం ఉంటుందన్నమాట. ఎనర్జీ కూడా ఈ 4 నుంచి వస్తాయంట. సో దానికి ఈ 4 కోసం అంటే ఎనర్జీ అంటే 4 కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు. అది ఏ జీవి అయినా సరే, పశువులైనా సరే, మనుషులైనా సరే. సో ఆహారం కోసం, అవునా? సో మనం చూస్తుంటాము. సో రామ్కి బండి అని హైదరాబాద్ లో చాలా ఫేమస్, అవునా? ఎంతమందికి తెలుసు రామ్కి బండి? ఓకే ఓకే, ఫైన్. అది ఎర్లీ మార్నింగ్ ఆర్ అర్ధరాత్రి టైంలో ఉంటుంది అది. సో 2 o'clock 12 o'clock సంథింగ్ 3 4 అలా, అవునా? సో దానికోసం చాలా మంది అర్ధరాత్రి వెళ్ళిపోతారనమాట. సో యాక్చువల్లీ అర్ధరాత్రులు దయలు తిరిగే టైం. సో మనం కూడా తిరుగుతాం అనమాట, ఎందుకంటే మనకు ఆ టేస్ట్ కావాలి. సో లేదా బావర్చి బిర్యానీ కోసం గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి వచ్చి బావర్చి తినాలని చెప్పేసి అలా అనుకుంటారంట. సో అలా ఎంతవరకు ట్రావెల్ చేస్తుంటారు, దూరాలు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట, కేవలం ఈ యొక్క తృప్తి కోసం తినటం. అవునా? మనకు కూడా అంతే కదా, కోటి విద్యలు కూటి కొరకే, ఈ ఒక్క దానికోసం తింటే సాటిస్ఫాక్షన్గా ఉంటాం. అవునా? సో అత్యంత సుఖం మనకి దీంట్లో దొరుకుతుంది. నెక్స్ట్ నిద్రించుట. సో నిద్రించుట, ఎవరైనా సరే మనం బాగా అలసిపోయినప్పుడు ఎవరైనా నిద్ర లేపారనుకోండి అకారణంగా, ఏ కారణం లేకుండా ఏదో పుట్టిన లేపుదామని లేపారనుకోండి, ఎంత కోపం వస్తుంది మనకి, అవునా కదా? అలసిపోయి పడుకున్నాము, నువ్వు యాక్చువల్లీ నాకు ఇది నా పర్సనల్లీ అనమాట. సో నేను చాలా అలసిపోయి పడుకున్నాను, అది యాత్రలు చేస్తూ ఒక 3 years బ్యాక్. సో మొత్తం బస్ కోఆర్డినేటర్ అనమాట నేను, అందరి యాత్రికన్స్కి మన చాలా బస్ కోఆర్డినేటర్. సో చాలా అలసిపోయాను అనమాట, లైక్ టోటల్ డే చాలా టైర్డ్ అయిపోయాను. మధ్యాహ్నం కొంచెం పడుకున్నాను అనమాట. పడుకున్నప్పుడు ఒక డివోటీ వచ్చి ప్రభుజీ అంటే అతను కొంచెం కృష్ణ కాన్షియస్ కొత్తగా అనమాట, అతను ప్రభుజీ ప్రభుజీ అని లేపారు అనమాట. నేను కళ్ళు ఓపెన్ చేయలేదు, ఇంకా కళ్ళు మూసుకుని అడిగాను అనమాట, రోజు ఎంత ఏమైనా ఇంపార్టెంట్ ఏదైనా చెప్పండి, లేకపోతే నేను తర్వాత మాట్లాడుకుందాం అని. ఇంకా కళ్ళు కూడా ఓపెన్ అవ్వట్లేదు. దాని తర్వాత లేదు రోజు ఒక్క విషయం అని చెప్పేసి అడిగాను అనమాట. సరే అప్పుడు కళ్ళు తెరిస్తే బాగున్నారా రోజు అని అడిగారు అనమాట. అప్పుడు నాకు ఇప్పటిదాకా బాగానే ఉన్నాను, ఇప్పుడు నువ్వు లేపావని చెప్పేసి చాలా కోపం వచ్చింది. కానీ అర్థమైంది అనమాట, అరే ఇతను కొత్త, అతనికి తెలియదు కదా. సో బాగుంది మాట్లాడి ఆలోచిస్తాను, అప్పుడు అర్థమైంది అనమాట నిద్ర యొక్క ఇంపార్టెన్స్.
నిద్రలో లేపితే ఎంత స్లైడ్స్ చెప్పేటప్పుడు నువ్వు అర్థం కాదు, కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాను. సో అలా అనమాట, మనకి ఎవరికైనా కోపం వస్తుంది. అవును. సో ఆ దాంట్లో అప్పుడప్పుడు ఆహారం తినకపోయినా పర్లేదు, నిద్ర ఇంపార్టెంట్ అవుతుంది. అవునా? చిన్నపిల్లల్ని మీరు లేపితే, సో ఇప్పుడు తినరా అంటే, లేదు మమ్మ నేను తర్వాత తింటాను, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది అంటారు అనమాట. సమ్ టైమ్స్ నిద్ర ఓవర్టేక్ చేస్తుందంట, అంతగా దాంట్లో మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ రక్షణ సామర్థ్యం. సో మనకి ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే చాలా భయపడుతుంది, ఎలా అయినా సరే మనం రక్షింపబడుకోవాలి. ఇప్పుడు చూస్తే కరోనాలో చూసుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని లక్షలు మనము ఖర్చు చేసాం. అవునా? అన్ని మెడికల్ డిపార్ట్మెంట్స్ హై రేంజ్ లో సెటిల్ అయిపోయారు అనమాట. వాళ్ళు మెడికల్ షాప్స్, వాళ్ళు మెడికల్ సంబంధించింది కరోనాలో. దేనికంటే ఈ భయం, నాకు నేను రక్షించుకోవాలి ఫస్ట్. సో అలా మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటామంట. సో చాలా ఇంపార్టెంట్ అది. అండ్ వేరే జీవులకు కూడా, మీరందరూ చెప్పండి, పాము ఎలా రక్షించుకోగలదు తనకు తాను? ఎస్, పాము ఎలా రక్షించుకోగలదు? ఎవరైనా దాన్ని అటాక్ చేస్తున్నారు అనుకోండి, అది దాని యొక్క రక్షణ శక్తి ఎక్కడ దాగి ఉంది, దాని బాడీలో దాని రక్షణ శక్తి ఎక్కడ దాగి ఉంది? ఆ బుస కొడుతూ, దాన్ని విషం చిమ్ముతూ, దాని యొక్క కూరల్లో కాటు వేయడంలో. వెరీ థ్యాంక్స్ ప్రసన్న కుమార్ గారు, పద్మావతి గారు అండ్ గుల్లవర్ష గారు. వెరీ నైస్. సో అవి దాని యొక్క రక్షణ శక్తి కూరల్లో ఉందన్నమాట. కరెక్ట్ అశోక్ గారు. కుక్కలకి వాటి రక్షణ శక్తి ఎక్కడ ఉంది? టీత్. వెరీ నైస్. సో కరెక్ట్, టీత్ లో ఉంది. వెరీ నైస్ మాలతి గారు, లక్కిరెడ్డి గారు. కరెక్ట్. సో అలా పులిలకి తన గోరుల్లో, సో ఏనుగులకి తన కొమ్ములతోటి, తొండంతోటి. సో అలా నెక్స్ట్ మనకి ఆవులు, బర్రెలు ఇవి చూసుకుంటే వాటికి కొమ్ముల్లో ఉంటాయి అన్నమాట. సో రక్షణ శక్తి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఓకేనా? ఆఖరికి చీమ కూడా ఉంది, ఒక అడ్డం వస్తే కుట్టేస్తాయి అనమాట. టక్ 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 అని కుట్టి, అఫ్కోర్స్ తర్వాత చనిపోతాయి, అది వేరే ముచ్చట. కానీ సో దానికి కూడా రక్షణ శక్తి ఉంది అనమాట. దోమలు కూడా అలా అన్నమాట, అన్నిటికీ రక్షణ శక్తి ఉంది. కానీ మనిషికి మాత్రం సహజ రక్షణ శక్తి లేదు. ఏదైనా గట్టిగా ఇచ్చారంటే, ఎందుకు అంటే మనం కొట్లాడ కోసం కాదనమాట, మనకి యుద్ధం చేయడానికి. సో కొట్లాట కోసం కాదనమాట. అఫ్కోర్స్ మనం అన్ని యూజ్ చేయొచ్చు, అది ఇంకా చేతులు, కాళ్ళు అన్ని యూజ్ చేస్తాం అనమాట మనం. కానీ మన యొక్క లైఫ్ దేనికి ఇంపార్టెంట్, దేనికి అంటే వాక్కు తోటి గొడవ పడకుండా ఆ సెటిల్ చేసిన సామర్థ్యం మనకు ఉంది. వాటికి అలా లేవండి, వచ్చారంటే ఫస్ట్ కాటేస్తుంది, వచ్చారంటే ఫస్ట్ కొరికేస్తుంది అనమాట. ఇంకా మాటలు లేవన్నమాట. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవాలి, డైరెక్ట్ అటాక్. సో నెక్స్ట్ మైథునము. సో దీని మీద ఇంకా ఎక్కువ మనకి ఫోకస్ చేస్తే ఎక్కువ ఆనందం మళ్ళీ ఈ మైథునంలో వస్తుంది అనమాట. ఈ నాలుగు కూడా మనకి ఎలాగో పశువులకు కూడా అలాగేనంట. ఆ సుఖము నిద్రించేటప్పుడు మనకి అన్నమయ్య గారు అంటారు, అన్నమయ్య ఐ థింక్ సో. సో నిద్రించిన అంటే రాజు ఒకటే, లైక్ నేల మీద పడుకున్న బంటు నిద్ర ఒకటే. సో బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అంటూ ఉంటారు కదా. సో ఆనందం ఏ జీవిలో అయినా సరే ఈ నాలుగిటికి కలిగిన తర్వాత వచ్చి ఆనందం మాత్రం సేమ్. తిన్న తర్వాత, పడుకున్న తర్వాత, రక్షించుకునేటప్పుడు, ఇంకా మైత్రం చేసేటప్పుడు వచ్చే ఆనందం మాత్రం అది సేమ్ అంట. మరి డిఫరెన్స్ ఏంటి మనకి వాటికి? ఎస్ వ్యూవర్స్, డివోటీస్, వాటికి మనకి డిఫరెన్స్ ఏంటి? ఇదైతే కామన్. మరి దానికంటే మనం ఎక్కువ అనుకుంటుంటే దేనిలో ఎక్కువ, ఏం డిఫరెన్స్ ఉంది? ఎస్, ఆలోచన శక్తి. ఓకే, పుష్ప గారు కరెక్ట్. ఇంకా 2 to 3 ఆన్సర్. స్పీకింగ్, అవి మాట్లాడలేవు, మనం మాట్లాడగలుగుతున్నాం. బుద్ధి, ఓకే. ఇంటెలిజెన్స్, వెరీ నైస్. ఓకే ఓకే. సో చాలా మంది ఇంటెలిజెన్స్, బుద్ధి, మాట్లాడుకోవడం అని చెప్పేసి చెప్పారు, తెలివి అని కూడా. సో లాఫ్ అయి ఓకే, అవి కూడా అప్పుడప్పుడు నవ్వుతాయి. సో ఆవులు, కృష్ణ, లిటిల్ కృష్ణ నుంచి ఓకే. భక్తి, దే కాంట్ థింక్. చాలా మంది కూడా ఇలానే, నేను కూడా ఫస్ట్ అలానే పొరపాటు పడ్డాను అనమాట. వాటికి ఆలోచన ఉండదు, మనకి ఆలోచన శక్తి ఉంటుంది. వాటి మాట్లాడుకోలేవు, మనం మాట్లాడుకుంటామని. కానీ వాటికి కూడా ఉంటుంది. ఒక పిల్లికి ఎక్కడ పాలు దొరుకుతాయి, దాన్ని ఎలా వెళ్ళాలి కిటికీలో నుంచి ఎవరికి తెలియకుండా అనే శక్తి, దాని తెలివి దానికి ఉంటుంది. అవునా కాదా? కరెక్ట్. దాని ఒక చీమకి కూడా మనం అది అడ్డు, అది అది పాకుతూ ఉన్నప్పుడు మనం అడ్డుగా పెట్టామనుకోండి మన చెయ్యి, దానికి తెలుసు వీడు మనిషి ఎప్పుడైనా లేచి వెళ్ళిపోతాడని. సో మెల్లగా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. దానికి కూడా బుద్ధి ఉంది, అమ్మో ఏదో డేంజర్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి.
ఈగకు కూడా ఆలోచన శక్తి ఉందన్నమాట. సో ఏది ఏది తినాలి ఏది తినకూడదు దాని ఫుడ్ వేరే ఉంటుంది, అవునా? సో అలా వాటికి కూడా ఆలోచన శక్తి ఉంటుంది. ఇంటెలిజెన్స్, దానికి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుందంటే ఒక పక్షి లేదా ఒక పిచ్చుక ఏదైనా సరే వాటి గూడుని ఎంత బాగా కట్టుకుంటాయండి, ఎంత ఇంటెలిజెంట్ గా కట్టుకుంటాయి. అవి గమ్ కూడా యూజ్ చేయవు. జస్ట్ ఒక్కొక్కటి తెస్తూ ఉంటుంది. అది అల్లుకుంటూ ఉంటుంది, కట్టుకుంటూ ఉంటుంది, మళ్ళీ గట్టిగా ఉంటుంది అనమాట. ఏసీలో కూర్చున్నట్టు ఉంటుంది వాటి పిల్లలకి. దాంట్లో ఉయ్యాలలు కూడా ఉంటాయంట మంచి ఊగడానికి పిల్లలకి. సో బెడ్ కూడా తయారు చేసుకుంటారు, అన్ని కంపార్ట్మెంట్ వైజ్ ఉంటాయి. సో ఎంత ఇంటెలిజెన్స్ ఉంది దానికి, అవునా? సో కందిరీగ మీరు తీసుకుంటే దాని గూడు ఎంత బాగా కట్టుకుంటుంది. కందిరీగ కూడా మట్టి తీసుకొచ్చి దాని సలవేతో తిప్పి అది చక్క ఇలా 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 ఇలా- నేను ఒకసారి రాయచూరులో ఆశ్రమం బ్రహ్మచర్యాశ్రమం ఉన్నప్పుడు చూశాను అనమాట. సో ఎంత చక్కగా కట్టుకుంటుందో ఆ కందిరీగ ఇల్లు, సో మట్టితోటి. ఆ సత్యనారాయణ గారు చెప్పారు. సో వింటది, తింటాయి ఆహారాన్ని. ఓకే ఓకే. స్పైడర్ కూడా ఎంత చక్కగా కట్టుకుంటుందో దాని ఇల్లు. విత్ ఇన్ ఒక్క రోజులో పెద్దగా కట్టేసుకుంటుంది అనమాట తన ఇల్లుని. సో అలా చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న స్లైడ్ మీకు చూపిస్తాను. ఎస్, ఒకసారి మీరు చూడండి. ఇది గద్ద, ఇది దేనికి ఫేమస్ అండి? గద్ద దేనికి ఫేమస్? చూపులకి. వెరీ నైస్, కరెక్ట్. గుర్రం? స్పీడ్, అందుకే మనం హార్స్ పవర్, హెచ్పి, 1 HP మోటార్, 2 HP మోటార్ అంటాం. సో గుర్రం యొక్క వేగం అన్నమాట, వేగానికి ఫేమస్ అన్నమాట అది. కుక్క, కింద కుక్క ఉంది. కుక్క దేనికి ఫేమస్, దేనికి స్పెషల్? ఆ స్మెల్, ఇంకా విశ్వాసం. సో స్మెల్, అందుకే పోలీసులు కూడా కుక్కని వాడుకుంటారు అనమాట, స్మెల్ చూసి దొంగలు పట్టుకోవడానికి. ఆర్డిఎక్స్ క్లాత్ చూపిస్తే చాలా మొత్తం అది ట్రైనింగ్ ఇచ్చేస్తే దొంగ తన యొక్క వాసన పసిగట్టే శక్తి బాగా ఉంటుంది కుక్కలో, అవునా? సో మనకు అలా ఉంటుందా? చూపు అలా ఉందా మనకి? మన వేగం అంత ఉందా? గుర్రం అంత పరిగెత్తగలమా? మనము కుక్కల కంటే బాగా పసిగట్టగలమా? ఓకే, ఏనుగు దేనికి ఫేమస్? ఎనర్జీ. పవర్ఫుల్ యానిమల్. కొన్ని వేల వందల సంవత్సరాలు కూడా ఉన్న చెట్టుని దాని యొక్క వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది తన తొండంతో, అవునా? అంత శక్తి ఏనుగుంటుంది. సో ఇది ఎలుగుబంటి, పోలార్ బియర్, వాట్ ఎవర్. పోలార్ బియర్ అది ఎంత చల్లగా ఉన్నా సరే అది ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండగలుగుతుంది అనమాట. అది దానికి ఆ స్పెషాలిటీ ఉంది. మనకు కొంచెం ఏంటి, సెంటిగ్రేడ్ డిగ్రీస్ ఎక్కువగానే మనకి హీటర్స్ పెట్టేసుకుంటాం అనమాట. ఫైన్. ఇది నైటింగేల్, కోయల, కోకిల అంటారు కదా, కోకిల. సో కోకిల దేనికి ఫేమస్? సింగింగ్. ఎస్. సో మనకి రిషికేష్ ప్రభు ఉంటారనమాట మన నందనవనంలో. సో మనం తీసుకొని అతను పాడుతుంటే గాన గంధర్వులు వచ్చారని చెప్పేసి అంటారనమాట అందరూ కూడా. సో అలా, సో నేను పాడితే అందరూ భయపడి పారిపోతారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గొంతులు ఉంటాయి. సో అది చాలా అందరు అరే ఇలా పాడుతున్నారు, కోయిల లాగా పాడుతున్నారు అంటారు. సో మంచి వినుసొంపుగా ఉంది అంటారు అనమాట. సో అలా, ఎస్, సింగింగ్. ఈ ఒక్కొక్క దానికి ఇప్పుడు మనకంటే ఎక్కువ కూడా వాటిలో ఆ శక్తి ఉంది, అవునా? మనకే ఇంటెలిజెన్స్ ఉంది అనుకుంటే, మనకే పవర్ ఉంది అనుకుంటే, మనకి లేనివి వాటికి ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. గ్రద్దకి మనకి చూపు అంతగా ఉండదు, కానీ గ్రద్దకి చూపు ఉంటుంది. అలా అన్నిటికీ ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నా సరే మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ ఏంటి అంటే ఇవన్నిటిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు అనమాట. సో మనకంటే ఎక్కువగా ఉన్న వాటికి మనిషికి ఎంత ఇంటెలిజెన్స్ అంటే ఇవన్నీ నిన్న నేను మా పిల్లలకి చూపిస్తాను అనమాట సమ్మర్ క్యాంప్ లో ఆన్లైన్ లో. కోతిని కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే కొబ్బరికాయలు తెంపడంలో ఆ ట్రైనింగ్ అలా ఇచ్చేసాడు అతను. కోతికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చెట్లు ఎక్కడం. సో దాన్ని వాడుకొని చెట్లు ఎక్కిచ్చేసి మంచి కొబ్బరికాయలు అన్ని తెంపించుకొని ఇలా అమ్ముకుంటాడు అనమాట. అది ఇంటెలిజెన్స్. హ్యూమన్ కెన్ యూజ్ దిస్ ఇంటెలిజెన్స్ టు కంట్రోల్ అదర్ థింగ్స్. సో ఇప్పుడు మనం మళ్ళీ దీనికి వస్తే, ఉమ్, ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానం అయి ఉండాలి అంటే, సో మనిషికి జంతువుకి మన తేడా జ్ఞానం ఏంటి అంటే, అది యాక్చువల్లీ కోతికి ఇప్పుడు మనం చూసాం కదా, కుక్కకి, ఏనుక్కి, కోయిలకి వీటికి ఉన్న ఇంటెలిజెన్స్ కేవలం ఈ 4 పనుల కోసమే వాడతాయంట. ఏనుగు తన ఎనర్జీని ఆపోజిట్ అంటే ఆడ ఏనుగుని ఇంప్రెస్ చేయడానికి వాడుతుంది. కోయల తను వేరే స్పీ దాన్ని ఇంప్రెస్ చేయడానికి వాడుతూ ఉంటుంది అనమాట. కుక్క తనకున్న వాసనతోటి తన కడుపుని నింపుకోవడానికి వాడుతూ ఉంటుంది,
అవునా? గ్రద్ద తన యొక్క చూపు యొక్క పవర్ ని తన కడుపు నింపుకోవడానికి వాడుతుంది. అంటే ఈటింగ్. బేర్ కూడా అంతే, చాలా నెలలు పడుకుంటుంది, 3 నెలలు 4 నెలలు పడుకుంటుంది అంట అట్లా. సో ఆ ఎలుగు బంటి. సో ఆ నిద్ర కోసం అది వాడుకుంటుంది అనమాట. ఈ ఎన్ని చూసుకున్నా సరే ఈ ఈ ఈ జంతువులు కేవలం ఈ నాలుగిటి కోసమే వాడుతున్నాయి అనమాట, వాటి జ్ఞానాన్ని, వాటి పవర్ ని, ఏదైనా సరే. ఉం? కానీ మనిషి కూడా కేవలం ఈ నాలుగిటి కోసమే వాడాడు అనుకోండి, అందరిని ఇంప్రెస్ చేయాలి. సో నేను అందరి దగ్గర గుడ్ అనిపించుకోవాలి, మంచిగా నాకు తిండి వస్తుంది. ఏమవుతుంది అంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి ఏం చేస్తాం, తింటాం, మంచి రిచ్ రూమ్ లో కట్టుకుంటాం పడుకోవడానికి. సో కేవలం వీటి కోసమే, లేకపోతే వేరే అట్రాక్ట్ చేయడానికి. సో అలా కేవలం ఈ నాలుగిటి కోసమే చేసామంటే మనకి పశువులకి తేడా ఏంటి? అవి దానికోసం చేస్తున్నాయి, మనము దానికి ఇప్పుడు చూడండి ఫోటోలు చిన్నగా. మనం కూడా పశువులా ఎంత చదివినా ఏం చేసినా వాటి కోసం అనుకోండి. సో మనం కూడా పశువులా అని అనమాట. సో అందుకే మహాభారతంలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం అది. ఆహార నిద్రా భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీనా పశుభిర్ సమానం. సో ఆహార నిద్ర భయము మైథునము అన్నిటికీ ఉంటాయి. సామాన్యమైతే పశుభిర్ నరాణం, నరులకి పశువులకి. ధర్మ హిత, ఏది మంచి, ఏది ధర్మము అని తెలుసుకున్నవాడే మనిషి అన్నమాట. సో ధర్మో హితేషాం అధికో విశేషో. అదే ఎక్స్ట్రా, అధిక ఎక్స్ట్రా క్వాలిటీ ఉన్నది ఏంటి అంటే పశువులకి, మనిషికి ధర్మం ఏంటి, మంచి ఏంటి అని తెలుసుకోగలుగుతాడు. ఆ ఏ రోజైతే తెలుసుకోలేదా ఆ రోజు ధర్మేణ హీన పశుభిర్ సమాన. సో ధర్మం ధర్మం కోల్పోతే పశువులానే తింటుంటాడు, పడుకుంటుంటాడు, మైథునం చేస్తుంటాడు. సో అలా అన్నమాట. మనం అనుకోవచ్చు సార్ మనకు కూడా ఇంటెలిజెన్స్ ఉంది, మనం ఎంతో అడ్వాన్స్మెంట్ పొందాము అని. జస్ట్ అప్పట్లో హోటల్కి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు జస్ట్ ఒక జొమాటో, స్విగ్గీ, టక్ ఫుడ్ ఆర్డర్ చేస్తే మన దగ్గరికి వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడెక్కడి నుంచో అప్పుడు ఉత్తరాలు వెళ్ళి వెళ్ళి చెప్పేవాడు, కానీ తర్వాత ఉత్తరాలు వచ్చాయి, తర్వాత మొబైల్స్ వచ్చాయి. సో మనం చూడగలుగుతున్నాం కూడా ఇప్పుడు. అవునా? సో అలా ఎంత టెక్నాలజీ మారిందంటే అసలు ఇప్పుడు చెప్పలేము. కొన్ని నిమిషాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మనం వేగంగా వెళ్ళిపోవచ్చు, ఎయిర్ప్లేన్స్. అవునా? కానీ ఇవన్నీ వచ్చాక కూడా మనిషి డిస్ట్రెస్ గా ఉంటున్నాడు, దూరంగా, అందరికి దూరంగా ఉంటున్నాడు. అందరిలో అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి వాట్సాప్ లో విషెస్ చెప్తారు కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం పట్టించుకోడు, ఇంటి పక్కన వాళ్ళు మాత్రం పట్టించుకోడు, తిన్నవా లేదా అని అడగడు అనమాట. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు. సో దూరం పెరుగుతుంది, ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు, రిలేషన్షిప్స్ బ్రేకప్ అవుతున్నాయి, నమ్మకం పోతుంది, చెదిరిపోతుంది ఒకరి మీద ఒక నమ్మకం తోటి. సో లైక్ ఈ ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అస్సలు భార్య భర్తని నమ్మలేని సిచ్యువేషన్, భర్త భార్యని నమ్మలేని సిచ్యువేషన్. తప్పదు కాబట్టి కలిసి ఉంటుంటారు అనమాట అక్కడ వాళ్ళు. జీవితం చాలా ఎలా అంటే మనకి నచ్చని వాళ్ళతో కూడా మనం కలిసి ఉన్నామంటే తప్పదు కాబట్టి అని అంటే ఒక్క రోజున సాటిస్ఫాక్షన్ ఉంటుందా అండి? తప్పదు కాబట్టి నా భర్తతో ఉంటున్నానండి, తప్పదు కాబట్టి నా భార్యతో ఉంటున్నాను, నాకు చేసి పెట్టే ఎవరు లేరు కాబట్టి. అలా అంటే ఏదైనా సంతోషంగా ఉంటారు ఒక్క రోజైనా? సో అది చాలా పెరుగుతుంది అనమాట స్ట్రెస్. యాక్చువల్లీ యుఎస్ లో చెప్పారు, వారంలో కొంతమంది వందల మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే సండే సండే ఈ సైకియాట్రిస్ట్ ఇంకో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారంట, తన యొక్క బాధలు చెప్పుకోవడానికి ఇంకో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య పశువులకు కూడా సైకియాట్రిస్ట్ తీసుకెళ్తున్నారు. ఎందుకు అంటే పశువులు మామూలుగానే ఉంటున్నాయి, దానికి ఏమైనా చెప్తే అది చేసేస్తాయి. కానీ అలా కాదు, నీ యొక్క మాస్టర్ యొక్క మూడు ఇంకోలాగా ఉంది, నువ్వు అలా ఫామ్ అవ్వాలని దాన్ని కూడా మార్చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే పశువులకి పిచ్చెక్కుతుంది, అసలు వీడు ఏం చెప్తున్నారు, నాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మధ్య ఉండి ఇస్తున్నారా లేదా అన్నట్టు అవి కూడా భయపడిపోతున్నాయి అనమాట. దాని స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గించుకోవడానికి అవి దాన్ని కూడా డాక్టర్స్ గా తీసుకెళ్తున్నారంట. చెప్తే నమ్మము, జనరల్లీ అమెరికా 50% యొక్క తన యొక్క దేశం సంపద వెపన్స్ కోసము, మిలిటరీ సిస్టమ్ కోసం, డిఫెన్స్ కోసం పెడుతుందంట. ఇంకా 30-40% మొత్తం మెడికల్స్ గురించి పెడుతుందంట. అంత ప్రాబ్లం. మనం అనుకోవచ్చు మనకంటే అమెరికా చాలా ఫాస్ట్, అయినే అయినా సరే ఎందుకు అంత డిస్ట్రెస్ ఉన్నారు మరి? వాళ్ళకి ఇచ్చే న్యాచురల్ ట్రీట్మెంట్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ కి ఆవుని ఇలా 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 అనడం, గంట సేపు ఆవు దగ్గర ఉంటారనమాట. సో సో అమెరికా వాళ్ళకి అది ట్రీట్మెంట్ ఇస్తారు, మీరు గంట సేపు ఆవు దగ్గర ఉంటే ఇలా 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 అంటుంటే మీ స్ట్రెస్ మొత్తం తగ్గుతుంది అని చెప్పేసి. అంటే ఎంత స్ట్రెస్ లో ఉన్నారు వాళ్ళు,
యాంగ్జైటీలో ఉన్నారు. టెక్నాలజీ వచ్చినా సరే మనం ఎందుకంత మరి బాధపడుతున్నాము? ఇంతకు ముందు ఊరికి ఒక డాక్టర్ ఉండేవాడంట. అన్ని రకాల జబ్బులు కూడా అతనే తీర్చేవాడు. ఊరు వాళ్ళందరూ బియ్యము పప్పు అలా దానం చేసేవారు. కానీ ఇప్పుడండి టెక్నాలజీ వస్తే ఆ అవసరం కూడా ఉండకూడదు, ఆ ఒక్క డాక్టర్ ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక్కసారి అమీర్పేట, కుక్కడపల్లి, కేపీహెచ్పి కాలనీ బస్ స్టాండ్ దిగిన తర్వాత లోపలికి వెళ్తే ఆ రోడ్డు మొత్తం కూడా ఇటొక హాస్పిటల్, ఇటొక హాస్పిటల్, ఇటొక హాస్పిటల్, అటు అడుగున హాస్పిటల్. ఆ లేన్ మొత్తం హాస్పిటల్ లేని. ఎందుకు అవుతుంది అలా? ఎందుకు అంటే మనకి టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగాయి, రోగాలు కూడా పెరిగాయి. మరి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం? మన యొక్క టెక్నాలజీ, మన యొక్క విజ్ఞానంతో మనం ఎక్కడికి వెళ్తున్నాము? మరి అది కరెక్ట్ అయిన విజ్ఞానమా కాదు? అప్పట్లో 10-15 మంది పిల్లలు ఉంటుండే, ఇప్పుడు ఒక్కరిద్దరితోటే అసలు తల్లడిల్లిపోతున్నారు అనమాట తల్లిదండ్రులు. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అంత కష్టపడుతున్నాం మరి? అవునా కాదా? ఇప్పుడు జూమ్ లోనే చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్తారు మేము 6 అండి, మా అమ్మ వాళ్ళు మొత్తం 11 మంది 12 మంది అని. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? మనం ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాము? వాళ్ళు అంతమంది ఉన్నా సరే అప్పుడు తాతయ్యలు ముత్తాతలు నాన్న తండ్రులందరూ చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఎంతో యాంగ్జైటీ, ఎంతో స్ట్రెస్, 1ంటికి 2ంటికి నిద్రలు పడుతున్నాయి. వై? ఎందుకు? మనది కాంది మనకు రావాలని మనం అత్యాశ అన్నమాట. డాగ్ క్యాన్ రియాక్ట్ టు ఎర్త్క్వేక్. డాగ్స్ క్యాన్. పశువులు ఇంకా వేరే పక్షులు కూడా భూకంపం వచ్చినప్పుడు అది రియాక్షన్ వాటికి తెలుస్తుంది, మనకు తెలియదు. వాటికి ఉన్నది కూడా కొన్ని మనకు ఉండవు. కానీ అయినా సరే హ్యూమన్ ఎందుకు టాప్ లిస్ట్ లో ఉన్నారు మరి? సో మనకున్న జ్ఞానంని వీటి కోసం వెచ్చించాలి. ఈ మూడిటి కోసం. ఏ మూడు? నేను ఎవరు, దేవుడెవరు, భగవంతుడితో నాకు సంబంధం ఏంటి? ఎప్పుడైతే మనం ఈ వీటి కోసం మన జ్ఞానాన్ని, మన ఇంటెలిజెన్స్ వెచ్చిస్తామో అప్పుడు మన జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా మనం వేరే దానికోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఈఎంఐ పెట్టుకొని లోన్ తీసుకుంటున్నాం ఎందుకంటే నేను నలుగురిలో సుఖంగా ఉండాలని నలుగురు చెప్పాలనుకుంటున్నాను. కానీ ఏం అవసరం అని థాట్ మనకు వచ్చినప్పుడు సింపుల్ గా ఉంటాం. రూపాయల వారు అంటారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. సో మనం కార్ కొనాలనుకున్నాము అంటే జస్ట్ ఒక పర్సనల్ గా చెప్పట్లేదండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఒక నేను కార్ కొనాలి. కార్ కొనాలంటే మినిమం ఒక 15 లక్షలు అలా కావాలి. అవునా? మంచి కార్ కొనాలంటే అట్లీస్ట్ 25 lakhs అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs. సో 20 lakhs పెట్టేసుకోండి. నేను మా తమ్ముడు కలిసి క్యాల్కులేట్ చేసామన్నమాట. అరే ఒకసారి చూద్దాం కార్ కొంటే ఎంత అవుతుంది, క్యాబ్ లో తిరిగితే ఎంత అవుతుంది అని చెప్పేసి. సో మొత్తం జీవితాంతం క్యాబ్ లో తిరిగినా సరే 8-9 lakhs అవుతాయి అంతే ఖర్చు. మహా అంటే 10 lakhs. కారు కొంటే అది బయటికి తీయాలన్నా, సర్వీసింగ్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, బయట ఉన్న మనం ఆఫీస్లో ఉండి అది ఇంటి బయట పార్కింగ్ చేస్తే యువదాన్ని అద్దం పలుకొట్టి పోయారు, యువదాన్ని పంచర్ చేశారు. ఆ యాంగ్జైటీ మొత్తం అవసరం లేదు. హ్యాపీగా తిరిగినా సరే 10-12 లక్షల జీవితాంతం తిరగచ్చు. దాని తర్వాత మీరు డిసైడ్ అయ్యింది కార్ వద్ద ఏమవుతుంది. సో సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనమాట. ఇలా మనం ఆలోచించాలి. సో సేమ్ వే, సో మనకి విచరించలు కేవలం ఆహారం, నిద్ర, భయం, మైథునం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? నేను ఎందుకు బాధపడుతున్నాను? ఫస్ట్ క్వశ్చన్ అందరికీ వచ్చి ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి నుంచి. అవును, ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాను నేను? ఈ లైఫ్ లాంగ్ నాకు కష్టాలేనా? ఇంకా దేవుడు నాకు ఇవే మిగిలిచ్చాడా? సో మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నిన్న మనం డిస్కస్ చేసాము, అవును, అరే పాపం వెళ్ళిపోయాడండి ఇతను అని చెప్పేసి. సోల్ వెళ్ళిపోతుంది, కరెక్ట్. ఎక్కడికి వెళ్తుంది? సో నేను వృద్ధాప్యం అనుభవిస్తున్నాను ఎందుకు? హ్యాపీగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు, ఎప్పటికీ నేను యంగ్గా ఎందుకు ఉండలేను? సో అలా రోగాలు ఎందుకు వస్తున్నాయి? నేను శాశ్వత ఆనందం ఎలా పొందగలను? ఇవన్నీ ప్రశ్నలు మనకు ఉంది అంటే మనం నిజంగా మన జ్ఞానాన్ని సక్రమమైన దారిలో పెడుతున్నాము అని. సో అతతో బ్రహ్మ జిజ్ఞాస. సో బ్రహ్మము గురించి మనకి జ్ఞానం కలిగి ఉండుట. సో ఓకే. సో జ్ఞానం యొక్క సంకేతం, నీకు నిజంగా జ్ఞానం ఉంది అని ఒక పర్సన్, అరే వీడికి ఇతను చాలా జ్ఞానం ఉంది అని ఎలా తెలియాలంటే ఈ 4 జన్మ, మృత్యు, జర, వ్యాధి. సో ఈ 4 రూపాల వారు మనకి ఎంతో ధైర్యంగా ఇచ్చేసారనమాట. సో ఈ 4 గురించి ఎవరైనా ఆలోచించారా అని ప్రశ్నించారు రూపాల వారు. మొట్టమొదటిగా యూఎస్కి వెళ్ళినప్పుడు ఈ 4 గురించి ఎవరైనా ప్రశ్న, అందరూ షాక్ అయ్యారు. అరే అసలు వీటి గురించి మేము ఆలోచించలేదే అని చెప్పేసి. జన్మ, మృత్యు ఈ రెండే మనకు తెలుసు.
జర, ముసలితనం వస్తుంది, వ్యాధి కూడా వస్తుంది. కానీ దాన్ని ఎలా తప్పాలి? ఈ నాలుగు ఖచ్చితంగా మన లైఫ్ లో ఉంటున్నాయి కదా. సో ఎలా దీన్ని ఎస్కేప్ అవ్వాలని ఎవరైనా ఆలోచించారని అడిగారు అనమాట. జీరో, బ్లాంక్, మైండ్ బ్లాంక్ అయింది. సో మనకి ఎవరైనా ఇక్కడ సుఖంగా ఉన్నారని ఒక ప్రశ్న అడిగామనుకోండి, అంటే రోడ్డు పక్కన బతికే ఒక కూలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ కంట్రీ, ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో ఇప్పుడు ఎవరున్నారు ద రిచెస్ట్ పర్సన్ ఇండియా ఎవరండి? ద రిచెస్ట్ పర్సన్ ఎవరు ఇండియాలో? ఎస్. సో అతన్ని కూడా మీరు అడగండి. ఉం? వెళ్ళి అంబానీ గారిని అడగండి, ట్విట్టర్లో ట్వీట్ చేస్తారో ఎలా మీ ఇష్టం. సార్ మీరు హ్యాపీగా ఉన్నారా అని. నేను 100% రాసిస్తాను, ఎవ్వరు హ్యాపీగా ఉండరు ఈ ప్రపంచంలో. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఐశ్వర్యాలున్నా, ఎంతమంది బంధువులున్నా, మన పలకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు కష్టాలని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక. మీరు ఇది గుర్తుంచుకోవాలి ఈ మూడు కూడా. ఆధ్యాత్మిక అంటే ఆత్మ మనలో కాబట్టి ఇలా గుర్తుంచుకోండి. ఓకే, నేను ఈజీగా చెప్తున్నాను ఎలా గుర్తుంచుకోవాలి వీటిని అని. ఆత్మ అంటే మన లోపల ఉంది. సో మన లోపల మనం క్రియేట్ చేసుకున్న డిసీజెస్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ హెడ్ ఏక్. సో అది వేరే వాళ్ళ వల్ల మనం ఎక్కువ రాదు, అది మనకి 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 మనకే వస్తుంది, జ్వరం కానీ. సో నెక్స్ట్ బాడీ పెయిన్స్. సో ఇలా యాంగ్జైటీ, స్ట్రెస్, ఇవన్నీ మనకి మనం సృష్టించుకున్నాయి, మన యొక్క ఆలోచన విధానాల వల్ల మనకు వచ్చినవి ఇవన్నీ. సో ఆధ్యాత్మిక క్లేశం. సో నెక్స్ట్ అది దైవిక. సో ఓకే, అది భౌతిక. సో మనకి చూద్దాం ఇది ఎలా ఎలా వచ్చాయని చెప్పేసి. సో ఇది చూస్తున్నాం కదా, మన ఇంద్రియాలు, మన భావోద్వేగాలు, మన ఫీలింగ్స్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తూ చేస్తూ కోపం వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకా బాడీలో అన్ని రకరకాల సెల్స్ రిలీజ్ అయిపోయి బీపీ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, లాస్ట్కి సమాప్తి. అవునా? చాలా మందికి హార్ట్ అటాక్స్ బీపీ వల్ల వస్తాయి. అది మనకు మనం సృష్టించుకున్న రోగాలు అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అది భౌతిక క్లేశం. అంటే వేరే భూతాల వల్ల వచ్చే క్లేశాలు. అంటే వేరే భూతాలు అంటే మళ్ళీ భూత ప్రేతత్వం అట్లా అనుకోకండి. సో మనకి ఆ, వేరే భూతం అంటే వేరే జీవి వల్ల వచ్చే క్లేశాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దోమ వల్ల మలేరియా వస్తుంది, అది దోమల వల్ల వచ్చింది. ఒక చిన్న వైరస్ వల్ల ఏమొచ్చింది, కరోనా. కరోనా వచ్చేసి అది అది భౌతిక, ఒక చిన్న వైరస్ ఎంటర్ అయ్యి వైరస్ వల్ల వచ్చింది కాబట్టి, వేరే భూతం ద్వారా వచ్చింది కాబట్టి అది అది భౌతిక క్లేశ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆధ్యాత్మిక క్లేశ. సో సారీ, మనకి కుక్క కాటు, వేరే వాళ్ళు మనం తిట్టడం, వేరే వాళ్ళు మనని నిందించడం. సో ఇవన్నీ కూడా అది భౌతిక క్లేశ అని చెప్పేసి అంటాం. సో అది దైవిక క్లేశ. సో ఆ దైవిక క్లేశ అంటే, సో సునామీ అంటే నేచర్ వల్ల, అంటే సునామీ, ఎర్త్ క్వేక్స్. సో డ్రాట్స్ అంటే కరువు కాటకాలు అంటారు కదా. సో అలా అది ప్రకృతి వల్ల వచ్చేదన్నమాట అది. మీకు అర్థమైంది కదా? మీకు అందరికీ అర్థమైనాక ఒక కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో మీరు అది చెప్పండి, అది ఏ క్లేశ అని చెప్పండి, ఓకేనా? సో డెంగ్యూ, డెంగ్యూ వ్యాధి, ఆ వ్యాధి వల్ల సఫర్ అవుతాం. సో అది ఏ క్లేశ? అది ఆత్మిక, అది భౌతిక, అది దైవిక. ఆ అది భౌతిక. వెరీ నైస్, కరెక్ట్. మరి టెన్షన్ లేని వాళ్ళు, ఓకే, కిషోర్ గారు అడుగుతున్నారు అనమాట. టెన్షన్ లేని వాళ్ళు పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకి అది దైవిక, అది భౌతిక ఉంటుంది. జీవితంలో ఎప్పుడు చీమ గాని దోమ గాని కుట్టలేదా? కుడుతుంది. పోనీ అది కూడా కుట్టలేదు అనుకుందాం. జీవితంలో వాళ్ళకి దోమ కుట్టలేదు, చీమ కుట్టలేదు, ఏది కుట్టలేదు. సో వాళ్ళ టెన్షన్స్ కూడా లేవు. కానీ వేరే వాళ్ళు వాళ్ళని బాధ పెట్టుండొచ్చు. చిన్నప్పుడు మన టీచర్ మనం కొట్టుండొచ్చు. అవునా? కష్టాలు పడ్డామా లేదా? కరెక్ట్. వేరే వాళ్ళ యాక్సిడెంట్ అవుతుంటది, వేరే వాళ్ళ వల్ల మనం యాక్సిడెంట్ లో రోడ్ పాలు అవుతుంటాం. సో ఇది రాత్రి పడుకున్నప్పుడు దోమనో చీమనో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, వామిటింగ్స్, హెడ్ ఏక్, స్టమక్, వాట్ ఎవర్. లైఫ్ లో ఖచ్చితంగా ఈ మూడు క్లేశాలు అనుభవించి తీరాల్సిందే, అది ఎవరైనా సరే. ఓకే, ఫైన్. సో నెక్స్ట్, మన ఇంట్లో దొంగతనం జరిగింది. ఓకే, సో ఇది ఏ టైప్ ఆఫ్ క్లేశం? అంటే నేను జరగకూడదని కోరుకుంటున్నాను, ఉదాహరణకి చెప్తున్నాను. ఇది ఏ క్లేశం అండి? ఆది ఆత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక?
వెరీ నైస్ వెంకటేశ్వర్ గారు. కరెక్ట్. అది భౌతిక వేరే వాళ్ళ వల్ల మనిషి వల్ల జరిగింది కాబట్టి. వెరీ నైస్ శివకృష్ణ గారు, పుష్ప గారు, వెరీ నైస్. ఇప్పుడు బెంగళూరులో వాటర్ సమస్య వచ్చేసింది. సో ఇది ఏ క్లేశం? ఇది ఏ టైప్ ఆఫ్ క్లేశ? వాటర్ కోసం అక్కడ అలమటిస్తున్నారు అనమాట. ఏ టైప్ ఆఫ్ క్లేశ? వాటర్ లేవు. ఆ అది దైవిక. వెరీ నైస్. సో అది దైవిక. వెరీ గుడ్, వెరీ గుడ్. కీర్తి గారు, చంద్రిక గారు, వెంకటేష్ గారు, పుష్ప గారు, జాహ్నవి గారు, వెరీ నైస్. సో వర్ష గారు, ఓకే, కిషోర్ గారు, వెరీ గుడ్. సో మీ అందరికి అర్థమైందని నాకు నాకు అర్థమైంది. ఓకే. సో ఈ మూడు క్లేశాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంటుకొని ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడడం ఎలా? సో ఈ మూడు క్లేశాల వల్ల బయటపడాల్సింది ఎలా అంటే రెండు పరిష్కారాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ వచ్చింది. అవును, ఎవ్రీ 3 to 4 days వెళ్ళి కిడ్నీ మొత్తం అంతా బ్లడ్ క్లీన్ చేసి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ ఎక్కించాలి. అలా ప్రాబ్లం కొన్ని రకరకాలు ఉంటాయి. దానికి ఇమ్మీడియట్ సొల్యూషన్ ఉంటుంది, శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక తాత్కాలికమైన సమస్య, ఒక పరిష్కారము, శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. సో తాత్కాలికమైందంటే డయాలసిస్ చేయించడం. శాశ్వతమైన పరిష్కారం ఏంటి అంటే మనకు కొన్ని డాక్టర్స్ ఉన్నారు కదా, ఉదాహరణకు చెప్తున్నాను, ఆయుర్వేదిక్ డాక్టర్స్, సురరాయ వర్మ అని, మంత్ర సత్యనారాయణ గారని, చాలా మంది మారిపోయారు అనమాట. డయాలసిస్ అసలు హాస్పిటల్కి వెళ్ళడం మానేశారనమాట వాళ్ళు. సో అలా వాళ్ళ పవర్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు ఆయుర్వేదిక్ లో కూడా. అది శాశ్వతమైన సొల్యూషన్. సో హెడేక్ వచ్చింది, పిల్స్ మైగ్రేన్ ఉంది. సో పిల్స్ ఉదాహరణ చెప్తున్నాను జస్ట్. ఓకే. సో మైగ్రేన్ వేసుకుంటే, మైగ్రేన్ వస్తే ఏమవుతుంది, అన్ని లైట్లని బంద్ చేసేయాలి, చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలన్నమాట. సో టెంపరీ ఏంటంటే మైగ్రేన్ టాబ్లెట్ వేసుకోవడం. శాశ్వతమైందంటే నువ్వులు రోజు కొంచెం నువ్వులు నవ్వులుతూ ఉండడం, పచ్చి నువ్వులు నవ్వులుతూ ఉండాలి. సో అలా కొన్ని మనకి ఆయుర్వేదిక్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది శాశ్వతం. ప్రతి సొల్యూషన్ కి శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది, తాత్కాలికమైన పరిష్కారం ఉంటుంది. సో మనకు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది క్లేశాలకి రెండు రెండు సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. భౌతిక సొల్యూషన్ ఏంటి? సో దానికి వృద్ధాప్యం వస్తుంది. సో చాలా మంది ఏం చేస్తారు, ఆ సొల్యూషన్ కి టెంపరీగా తప్పించుకోవడానికి ఫేషియల్స్ చేస్తుంటారు. దాన్ని లిఫ్టర్స్ ఏమంటారు, ఫేస్ లిఫ్ట్ అంటారు కదా, సంథింగ్ ఫేస్ లిఫ్ట్ చేయించుకుంటారు. సో ఒకతను దాని వాళ్ళ యొక్క లైక్ చాలా అంటే డ్రెస్సింగ్ స్టైల్ మార్చేస్తారు. సో హెయిర్ కట్ మార్చేస్తారు. సో వాళ్ళ హెయిర్ డై చేసుకుంటారు, డైయింగ్ కరెక్ట్. సో హెయిర్ డై చేసేసుకుంటారు వాళ్ళ వృద్ధాప్యాన్ని కవర్ చేయడానికి. అవునా? సో సునామీ దాని సంకేతం, ప్రతి ఒక్క దానికి ఒక సంకేతం ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క భౌతిక సొల్యూషన్ దానికి సంకేతం వస్తుంది, దాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. ఉమ్, వ్యాధులు గుర్తించడానికి మరియు నయం చేయడానికి పద్ధతులు ఉన్నాయి. వ్యాధులు కూడా వచ్చింది అంటే దాన్ని నయం చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో మన యొక్క ఆలోచన స్థితిని కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎక్కువ డిస్ట్రెస్ ఉందాం అనుకోండి, దానికి కూడా కొన్ని ఇమ్మీడియట్ సొల్యూషన్స్ ఉంటాయి. భౌతిక సొల్యూషన్ ఏంటి, బాగా స్ట్రెస్ వస్తుంది అంటే కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. యాంగ్జైటీ క్లియర్ అయిపోయే టాబ్లెట్స్, స్ట్రెస్ ఫ్రీగా ఉండే. నేను అప్పట్లో ఒక బాల్ వచ్చేది, దాన్ని ఏమంటారు, స్ట్రెస్ ఫ్రీ బాల్. ఆ బాల్ స్ట్రెస్ వచ్చినప్పుడు అది నొక్కుతూ ఉండమని చెప్పేసి. అది టెంపరీ అన్నమాట. అవునా? సో ఆ పరిష్కారం చాలా టెంపరీ పరిష్కారం. సో అదే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకోండి, అసలు ఎందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక కూతురు ఉంది, అస్సలు చదవట్లేదు, లేదా అసలు ఏ పని చెప్పినా చేయట్లేదు, వినట్లేదు, మొండిగా తయారవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, రోజు తలనొప్పి అనమాట తనతోటి. సో అలా కొంతమంది, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో నా దగ్గరికి వచ్చినప్పుడు, సో తనకి ఏది ఇష్టమో అడగండి, ఫస్ట్ తను ఏం చేయాలనుకుంటుందో అడగండి, మెంటల్ కౌన్సిలింగ్ ఇవ్వండి. సో తనతో టైం స్పెండ్ చేయండి. అప్పుడు కదా తనకి మన మీద నమ్మకం వచ్చి తనకి ఏం కావాలో చెప్తుంది. కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్తారు. సో టైం చాలా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. టెంపరీ ఏంటి, వాళ్ళని తిట్టడం, మనం టాబ్లెట్లు వేసుకోవడం, వాళ్ళని తిట్టడం, మనం టాబ్లెట్లు వేసుకోవడం. అది టెంపరీ, అది దానికి సొల్యూషన్ ఉండదు, ఎక్కువ కాలం ఉండదు అనమాట. అది పర్మనెంట్ ఏంటి అంటే తనకు అర్థం చేసుకొని, అలా ఎగ్జాంపుల్. సో అలా కొన్ని 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 వాటికి టెంపరీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది, సడన్ గా ఫస్ట్ టెంపరీ ఆపరేషన్స్ అని సంథింగ్ అలా అవ్వాలి. అప్పుడు నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నాను అనుకోండి, చచ్చిపోతారు. అవునా? హార్ట్ అటాక్ వచ్చి, లేకపోతే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు టెంపరీ ఫస్ట్ ఎయిడ్ చేసేసాను వెంటనే. లేదు లేదు, కొంచెం పసుపు పెట్టి అక్కడ రక్తం మొత్తం దారాలు దారాలు, కాకపోతే నువ్వు ఎంత పసుపు పెడతావు దానికి. అవునా? సో కొన్ని టెంపరీ యాక్షన్స్ తీసుకోవాలి ఇమీడియట్ గా, కొన్ని పర్మనెంట్ ఉంటాయి అన్నమాట. సో అది ఖచ్చితంగా చేసుకోవాలి. ఉం? మరణం గురించి ఇవన్నీ ఓకే, మృత్యు గురించి సొల్యూషన్ ఉందా ఏమైనా? మృత్యుని ఆపడం ఎలా?
అమృతం ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఏంటి? ఎస్, ప్రభుపాల వారు ఫారెన్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద యూనివర్సిటీ వాళ్ళు పిలిచారనమాట. సో అప్పుడు యూనివర్సిటీలో అడుగుతారు ప్రభుపాల వారు అన్నిటికీ, సార్ ఇది కెమిస్ట్రీ ల్యాబ్, ఇది ఫిజిక్స్ ల్యాబ్, ఇది ఏరో ఆటోనమీ మొత్తం అన్ని చెప్తూ ఉంటారు అనమాట. సో ప్రభుపాల వారు అంటారు, మీకు ఒక సపరేట్ ల్యాబ్, మనిషి చనిపోతే ఎలా బతికించారని ల్యాబ్ ఏం లేదా? అసలు దాని గురించి ఆలోచించే ల్యాబ్ ఏమైనా ఉందా అంటారు అనమాట. అది కదా చేయాల్సింది. ఇప్పుడు అందరు చనిపోతున్నారు, దాని గురించి కదా ఆలోచించాల్సింది. ఇవన్నీ టెంపరీ, ఇవి ఉన్నా లేకపోయినా ఒకటే, మనిషి బతుకుతాడు. ఇప్పుడు టీవీ ఇంట్లో ఉందనుకోండి, చూస్తాం, లేకపోతే నో ప్రాబ్లం. కొన్ని ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు లైఫ్లో. కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ జ్ఞానం. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడా లేదా, దాని గురించి రీసెర్చ్ చేసేది ఎక్కడ ఉంది అని అడుగుతారనమాట. సో కొంతమంది అడుగుతారు, మనకి ఖచ్చితంగా ఈ 4 ఉంటాయి మన లైఫ్ లో: జన్మ, మృత్యు, వృద్ధాప్యము, వ్యాధి. ఈ నాలుగు ఖచ్చితంగా ఉంటాయని లైఫ్ లో. అంటే కొంతమంది అడుగుతారు, అదేంటి? కొంతమంది 20 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ చనిపోతున్నారు, కొంతమంది 20-30 వయసులో యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు, వాళ్ళకి వృద్ధాప్యం ఎలా వస్తుంది? శాస్త్రంలో ఏం చెప్తారు? సత్యం 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 పునః సత్యం అవ్వాలి. శాస్త్రంలో ఏం చెప్పారు? జన్మ, ప్రతి ఒక్క జీవికి జన్మ ఉంటుంది, మృత్యు ఉంటుంది, ముసలితనం ఉంటుంది, వ్యాధి ఉంటుంది. వ్యాధి అంటే సరే ఉండొచ్చు, మరి వీళ్ళకి ముసలితనం ఎలా వచ్చిందండి 20 ఏళ్ళకి? చనిపోయారా లేదా? సో శాస్త్రం రాంగ్. నో, శాస్త్రం వృద్ధాప్యం అంటే డెఫినేషన్ మనది రాంగ్. మనం వృద్ధాప్యం అంటే ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళకి వృద్ధాప్యం అని మన డెఫినేషన్ క్రియేట్ చేసుకున్నాము. కానీ శాస్త్రంలో డెఫినేషన్ వృద్ధాప్యం అనగా మృత్యుకి ముందు స్టేజ్ ఏదైతే ఉంటుందో, మృత్యుకి ముందున్న కాలాన్ని మనము వృద్ధాప్యము అంటారు. ఇప్పుడు 20 ఏళ్ళ వయసు ఉన్న అతను జూన్ 1కి 10:15కి చనిపోతున్నాడు అనుకోండి, మార్నింగ్ 10:14:59 వరకు అతను వృద్ధాప్యం అనమాట. మృత్యువుకి ముందు వచ్చేది వృద్ధాప్యం. ఇన్ జనరల్ గా ఏజ్డ్ వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి మనము అలా డిసైడ్ చేస్తాం, అరే వృద్ధులు అని చెప్పేసి, మృత్యువుకి దగ్గర ఉన్నారు అని. కానీ ఎవరైనా అందరూ మనకి వృద్ధాప్యమే అనమాట. హౌ ఓల్డ్ ఆర్ యూ? అర్థం కదా క్వశ్చన్ ఇంగ్లీష్ లో? హౌ ఓల్డ్ ఆర్ యూ? సో నీ జీవితంలో ఎంతకాలం అయిపోయింది అంటే నువ్వు అంత మృత్యువుకి దగ్గర అవుతున్నావు అని. ఓకే. సో మనం శాశ్వత ఈ జనన మరణ వృద్ధాప్యం రోగాల చక్రంలో పడకుండా మళ్ళీ మనకి శాశ్వతమైన జీవితం ఉందా? ఎలా ఆ జీవితం ఉంటే మనకి ఎలా ఆ ఆ జీవితాన్ని మనం గడపవచ్చు, దాన్ని ఎలా సాధించాలి అలాంటి జీవితాన్ని? ఈ బాధల్లో ఎందుకు చిక్కుకుంటున్నాను? సో ఆ, అస్సలైన ఆనందం ఎప్పటికీ నాకు ఆనందం అంటూ ఉంటుందా? అది నిజంగా నేను తెలుసుకోవచ్చు, తీసుకోవచ్చా? దాన్ని యాక్సెస్ ఉందా నాకు? సో ఇవన్నీ మనం అడగాలన్నమాట. సో మనకి మనం అడుగుకోవాలి, భగవంతుడు ఎవరు? సో ఆయన నాకు సంబంధం ఏంటి? శాశ్వత ఆనందానికి దారి ఏది అని చెప్పేసి మనం అడగాలి. సో అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. లేదంటే మళ్ళీ ఇదే జన్మ, మృత్యు, జరా, వ్యాధి, లేదా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, వీటిలోనే మనం ఉంటూ ఆదిశంకరాచార్య చెప్పినట్టు పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పాహి పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సో ఈ 4 చాలా డిఫికల్ట్ అండి. జన్మ చాలా చాలా డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్ అంటే మనము ఈ పొజిషన్లో గంట సేపు కూర్చుంటాం, 2 గంటలు కూర్చుంటాం, పద్మాసనంలో జపం చేసేటప్పుడు కూర్చుంటాం. అదే ఒక 4 వారాలు కూర్చోండి అంటే కూర్చోగలుగుతామా? 10 గంటలు అలానే కూర్చోండి అంటే కూర్చోగలుగుతామా? కూర్చోలేము, అవునా? ఒక రెండు నెలలు అలానే కూర్చోండి కదలకుండా, అట్లనే ఆ పోస్టర్లోనే కూర్చుంటామా? కానీ ఒక శిశువు తన యొక్క ఎంబ్రియో గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు ఇలాగా, బేబీ ఇలాగ ఉంటాడంట, ఫోల్డింగ్, కంప్లీట్లీ బ్లాక్, చీకటి, అసలు ఈ బయట ఏం జరుగుతుందో తెలియదు. తల్లి తిన్న తర్వాత అతనికి వెళ్తుంది పొట్టపేగు ద్వారా. అతను డైజెస్ట్ అయిన తర్వాత మళ్ళీ తన మలం మూత్రము, సో మలం నుంచి తల్లి తిన్న దాంట్లో డైజెస్ట్ అయ్యి కొన్ని క్రిములు పుడతాయి కదా. ఆ క్రిములు మళ్ళీ వెళ్ళి ఆ శిశువుని లేత మాంసాన్ని కుచ్చుతూ ఉంటాయి అన్నమాట. ఆ బాధ భరించలేక ఆ నొప్పితోటి శిశువు ఎంతో అరుస్తూ ఉంటాడట. సో అయ్యో వీళ్ళకి ఎంత పెయిన్ ఉందని చెప్పేసి తంతూ గుద్దుతూ ఉంటాడు, తంతూ ఉంటాడు ఆ పెయిన్ తోటి.
కానీ బయట మనం ఏమనుకుంటాం, ఏ బేబీ తంతున్నాడు, చూడండి 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 అని చెప్పి సంతోషపడతాం అనమాట బేబీ మూమెంట్స్ చూసి. కానీ లోపల బేబీ స్ట్రగుల్ అవుతుంది ఆ బాధకి. ఓ కృష్ణ, ఓ ఈశ్వర, నేను నిన్ను వదిలి వచ్చేసాను, దయచేసి నన్ను బయటికి తోసేయి, నీ భక్తిని చేసి మళ్ళీ ఇంకా ఈ సంసారానికి నేను రాను అని ప్రార్థిస్తాడంట. అప్పుడు తల్లి తీసుకున్న శ్వాసలు ప్రాణ అపాన వయాన సమాన నాగ కుర్మ కృప ధనంజయ దేవదత్తంలో అనే వాయువులు ఉంటాయి కదా, 10 వాయువుల ద్వారా, దాంట్లో ఒక వాయువు ద్వారా దాన్ని బేబీని బయటికి తోసేస్తారంట. ఆ కష్టపడి బాధ చీకట్లో ఉండి ఒక్కసారి వెలుగులోకి వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోతాడంట. ఇంకా లైక్ ఏ యొక్క కాన్షియస్నెస్ ఉండదు. అంటే మనం కూడా టీవీలో చీకట్లో ఉండి 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 సడన్ గా మనం బయటికి వెళ్ళామనుకోండి, మొత్తం ఒకసారి ఇట్లా అనిపిస్తుంది, అవునా? అలా అలా 9 నెలల చీకట్లో ఉండి ఒకేసారి వెలుగులోకి రాగానే స్పృహ తప్పి పడిపోతాడు అనమాట బేబీ. పడిపోతే ఎక్కడ చనిపోతాడో అని చెప్పేసి కొట్టి 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 లేపి ఏడిపిస్తారు అనమాట నర్సెస్ హాస్పిటల్లో. అంత డిఫికల్ట్ ప్రాసెస్ జన్మ. ఇంకా మృత్యు అంటారా? ఒక దోమ, 2 3 దోమలు మనం ఒకేసారి కుడుతుంటే తట్టుకోలేక మనం మస్కిటో బ్యాట్స్ అని ఆల్ అవుట్ అని తెచ్చుకుంటున్నామే. అలాంటిది 40,000 తేలు కాటు ఎలా ఉంటుందో, మీకు రైతులు ఎవరైనా ఉంటే తెలుస్తుందండి తేలు కాటు ఎలా ఉంటుంది అని. సో ఆ తేలు కాటు, 40,000 తేలు కాటు ఎలా ఉంటుందో, మనిషి ఈ జీవి మృత్యు సమయంలో ఈ ప్రాణాన్ని వదిలి, ఈ దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు అంత గిలగిల గిలగిల పెయిన్ ఉంటుందంట. ఇంతగా కొట్టుకుంటాడంట పెయిన్. 40,000 స్కార్పియాన్స్ పెయిన్ ఉంటుందంట. అంటే ఎంత భయంకరమో అర్థం చేసుకోండి. మృత్యు, జన్మ, మృత్యు అయిపోయింది. వ్యాధి మనకి ఎలాగో తెలుసు, ఎందుకంటే వ్యాధి వచ్చినప్పుడు మనం అనుభవించాం కాబట్టి ఎన్ని కష్టాలు. మన వృద్ధాప్యం అయితే ఇంకా డేంజర్ అంట. వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. యావత్ విత్తోపార్జనసక్తః స్థావన్నిజ పరివారో ఆసక్తః. సో అదే భజనలో చెప్తారనమాట, ఎప్పుడైతే సంపాదన ఉంటుందో, ఎప్పుడైతే ఎనర్జీ ఉంటుందో, నా ఫ్రెండ్, మా అన్నయ్య, మా రిలేటివ్ అని చెప్పేసి అందరూ వస్తారంట. మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అని. ఎప్పుడైతే సంపాదన లేదో, ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చిందో, అసలు ఆ బెడ్రూమ్ లో ఉంటే కొడుకుకే ఇచ్చి వెడ్డింగ్ కార్డు వస్తాడు, వెడ్డింగ్ కార్డు కొడుకుకి ఇస్తారు, వెళ్ళిపోతా. ఇప్పుడు ఎందుకంటే ఆయన డిస్టర్బ్ చేయడం అంటారు, కానీ అందుకు కాదు, వాళ్ళకి మీట్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేక. ఇప్పుడు అతను నాకు ఏమి ఇస్తాడు, నాతో అతనికి సంబంధం లేదు, ఇప్పుడు నాకు ఎట్లా ఏమి ఇవ్వడు. ఇతను వస్తేనన్నా కొంచెం ఎప్పుడైనా ఆపదలు నన్ను సంపాదిస్తున్నాడు కాబట్టి, సో ఆపదలను ఆదుకుంటారు ఫ్యూచర్ లో అనే భావన ఉంటుంది అనమాట అందరికీ కూడా. సో మనకి వృద్ధాప్యంలో మన మలమూత్రాల్లో మనం ఎత్తుకోలేం, ఆ దుఃఖం అనుభవిస్తూ ఉంటాం. సో పైగా బాడీ చాలా పెయిన్ గా ఉంటుంది, తిన్నది అరగదు, అరిగింది లైక్ ఎలా అంటే సగం బయటికి వెళ్ళిపోతుంది. అసలు మనకి మతిమరపు వస్తుంది. ఒకతను నేను చూసానండి, అప్పుడే తిన్నారు. సో మెడిసిన్స్ వేసుకుని, మెడిసిన్సా, తినలేదు కదా, నాకు మెడిసిన్స్ ఎందుకు, ఫస్ట్ నాకు అన్నం పెట్టండి అన్నాడు. షాక్. తిన్నది కూడా గుర్తుండట్లేదు అతనికి, ఆ ఎనర్జీ కూడా అవ్వట్లేదు అతనికి, తిన్నది శక్తి కూడా ఇవ్వట్లేదు. అంత డిఫికల్ట్ సిచ్యుయేషన్ లో ఉన్నారు చాలా మంది. సో అన్ని మర్చిపోతుంటారు. చాలా డిఫికల్ట్ అండి అది. ఇటువైపు నుంచి ఇటువైపు తిరిగే శక్తి లేకపోతే మనం అడుక్కోవాలి, దయచేసి నన్ను ఇటువైపు తిప్పురా 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 అంటే అప్పుడు తిప్పుతారు వచ్చి, అది కూడా తిట్టుకుంటూ కూడా. అలాంటి ముసలి వాళ్ళని నేను చూశాను. మా స్నేహితుడు చెప్తూ ఉంటాడు అనమాట, వాళ్ళ తాతయ్య గారికి ఎలా సేవ చేసుకుంటున్నాడు అతను అని. ఎంతో గర్వంగా చెప్పుకుంటారు, మా తాతయ్య గారిని నేను సేవ చేసుకుంటాను, అవకాశం నాకు దొరికిందని. అలా చాలా అరువు. ఫ్యూచర్ జనరేషన్స్ అలా ఉంటారని అనుకోకండి. కానీ ఆ పెయిన్ మాత్రం మనమే అనుభవించాలి కదా. మా ఫ్రెండ్ వెళ్ళి పాపం ఎంత కష్టపడి తిప్పినా సరే అతన్ని, ఆ పెయిన్ మాత్రం ఆ తాతయ్య గారిని అనుభవించాలి. ఓల్డ్ ఏజ్ అంత డేంజర్. ఆ వయసులో ఎలా మనము భగవంతుని స్మరణ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. చాలా మంది అంటారు కదా, ముసలితనం ఇప్పుడెందుకు అయ్యా నీకు ఇంత భక్తి, ముసలితనంలో చేసుకోవచ్చు కదా. ముసలితనంలో ఎవరు చేస్తున్నారండి? ఎలా చేయగలుగుతాం? చదువుకున్న శ్లోక గుర్తురాదు, అవునా? ఇప్పుడే మనకి ధ్యాస ఎన్నెన్నో తిరుగుతూ ఉంటుంది. అలాంటిది ఆ సమయంలో అంత పెయిన్ వస్తూ ఎలా చేయగలుగుతాం భక్తిని? అందుకే కులశేఖరాల వారు అంటారనమాట, ఓ కృష్ణ, కఫవాత పిత్తములు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు నేను చనిపోతూ ఉంటాను కదా, అప్పుడు నీ మా నామము పలుకుతనో పలకనో, ఇప్పుడే నేను పలుకుతున్నాను, దయచేసి వినవయ్యా అని చెప్పేసి కులశేఖరాల వారు అంటారనమాట. సో అది మన సిచ్యుయేషన్. వీటన్నిటి నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ మాత్రం ఒక్కటి ఉంది. ఆ సొల్యూషన్ ఒకటి ఉంది, శాస్త్రాల్లో చెప్పారు. ఎస్, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పేయచ్చు నువ్వు అని. అదేంటో తరువాయి భాగం
వచ్చే వారం అన్నట్టుగా. సో మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఎవరినైనా నేను లైక్ నా మాటల ద్వారానో లేకపోతే మరీ డ్రామాటిక్ గా వ్యూ ఇచ్చి ఉంటే నొప్పించుంటే క్షమించండి. కానీ శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. సో మనకి వేదాలు ఏంటంటే ఇది చేయలేవా, ఓకే ఇది చెయ్యి. ఉపవాసం నిర్జల ఉపవాసం ఉండలేవా, ఓకే జలం దాగి ఉండు. జలం దాగి ఉండలేవా, జ్యూసెస్ దాగుండు. పండ్లు దాగి ఉండలేవా, సాబుదాన తినుండు. కానీ ట్రై చేయని చెప్తుంటది వేదాలు, మంచిగా మెల్లిమెల్లిగా మనకి ప్యాంపరింగ్ చేస్తుంటాయి, తల్లి నేను పడుకో పడుకో అన్నట్టు. శాస్త్రాలు నానలాగా అనమాట. కట్ శాసనాథ్ శంసనాథ్ ఇది శాస్త్ర. సో ఆ విషయం చెప్పాలి కాబట్టి నేను చెప్పడం జరిగింది, కానీ ఎవరిని నొప్పించే ఇంటెన్షన్ ఏ కించిత్ కూడా లేదు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మనకి? టైం 9 to, ఓకే గుడ్. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు మనం జస్ట్ చాంటింగ్ చేసుకొని మాతో స్క్రీన్ షేర్ చేస్తారు, జపం చేసుకొని ఒక 21 times. సో కృష్ణని మనము ఏ విధంగా అయితే గర్భంలో ఉన్నప్పుడు కృష్ణని ప్రార్థిస్తామో అదే విధంగా బయటకు వచ్చేంత మర్చిపోతాం. అంత వచ్చేసరికి స్పృహ తప్పి మనం మనం మర్చిపోతాము. సో ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసే అవకాశం వచ్చారు కృష్ణ మనకి. కృష్ణ అప్పుడు ప్రార్థించాను నీకు, ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడైనా నా ప్రార్థనలు స్వీకరించి ఇప్పటి నుంచి నేను నీ ప్రార్థించడం స్టార్ట్ చేస్తాను అనే భావంతో మనము జపం చేద్దాము. ఓకేనా? ఒక 21 సార్లు మనం జపం చేద్దాము. 108 సార్లు లాస్ట్ సెషన్ లో మనం 108 times జపం చేద్దాం. ఓకేనా? ఒక మాల మొత్తం జపం చేస్తే ఎంత సమయం పడుతుందో అప్పుడు లైక్ లాస్ట్ సెషన్ లో మనం చేసి ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ మీకు ఉన్న ఇప్పుడు టైం ఈ కాల పరిమితిలో ఒక 21 times చేసుకుందాం. వీలైతే మీరు ఇంట్లో ఖచ్చితంగా 108 times చేయండి. అది దానికి మనం నేను చర్చించుకున్నాం కదా, దానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఓకే. నమ ఓం విష్ణుపాదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। సో మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా నేను సో చాంటింగ్ కి మనము రెండు రెండు గుర్తుంచుకోవాలి. ఒకటి స్పష్టత, ఇంకొకటి చాలా జాగ్రత్తగా వింటూ ఈ భావన డిస్కస్ చేసాం కదా, మనం కడుపులో ఉన్నప్పుడు ఏ భావనతోటి మనం రిక్వెస్ట్ చేసుకుంటామో అలాంటి భావన, ఎంతో దీనమైన సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. సో కృష్ణుని దీననాథ్, సో మనం దీనబంధు దీనానాథ్ కృష్ణుడు. సో కృష్ణుని మనము ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। थैंक यू ऑल वेरी मच। हरे कृष्ण। సో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేస్తారా ఏమైనా ప్రశ్న ఉన్న వాళ్ళు? దురభో మానుషో దేహో మానవ జన్మ అత్యంత దుర్లభమైనదని ఎందుకు అంటారు? సో ఇవన్నీ ఆలోచించే శక్తి పశువులకి లేవు కదా. ఇవన్నీ ఆలోచించి మనం ఏం చెయ్యి, ఇవన్నిటిని దాటే శక్తి మనలో ఉంది. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ స్పీసీ 84 లక్షల జీవరాశుల్లో ఇంపార్టెంట్ వీటి గురించి ఆలోచించే శక్తి, వీటిని ఆపే శక్తి, జన్మ మృత్యు జర వ్యాధి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలని ఆపే శక్తి కేవలం మనుషుడికే ఉందన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని వేరే వాటికి వ్యర్థం చేస్తున్నాం. సో ఎలా అంటే మనకి చాలా ఇంపార్టెంట్, మీకు ఎవరైనా డైమండ్ ఇచ్చారనుకోండి, గోల్డ్ డైమండ్ ఇచ్చారనుకోండి, దాన్ని గోళీ ఆ రోజు చర్చించుకున్నాం కదా. సో గోళీలాగా ఆడుకున్నాం అనుకోండి, అది ఎంత మూర్ఖత్వం. ఈ శరీరం వచ్చిన తర్వాత మళ్ళీ వేరే శరీరానికి అనుభవించకుండా ఈ కష్టాలని మళ్ళీ పుట్టి, నిన్న మనం బుద్ధ స్టోరీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఒక ఆవిడ బుద్ధని చూసి అలా చెప్తే బుద్ధ ఏం చెప్పారండి, సప్త సముద్రాలు కలిపి ఎన్ని నీటి బొట్టి చుక్కలు ఉన్నాయో దాటికంటే అత్యధికంగా మనం ఏడ్చేసామంట అన్ని యోనిలో తిరిగి సంసారంలో. మరి వాటికి ఫుల్ స్టాప్ చెప్పే ఏకైక శరీరం మనుష్య శరీరం. ధర్మ భూమిలో పుట్టాము, భారత భూమిలో. మనకి తపస్య చేసే శక్తి ఎంతో ఉంది. ఆ శక్తి మనం ఏం చేస్తున్నాం అంటే వేరే దానికోసం వాడుతున్నాం ఈ విషయం తెలియక. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలనేది దేనికి అంటే ఇందుకు. మనుషు శరీరం ఉన్నప్పుడే మనము భగవంతామానికి వెళ్ళాలి. లేదు, ఒక్కసారి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ యొక్క ఫామ్ ఎంత ఇంపార్టెంట్. ఒక
ఒక వ్యక్తి, మనం అందరం ఉన్నాం, జస్ట్ ఊహించుకోండి, అందరు కూడా ఊహించుకోండి, వీలైతే కళ్ళు మూసుకోవచ్చు కూడా. ఓకే, జస్ట్ ఇమాజిన్, అందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మనము ఒక రూమ్ లో బంధింపబడ్డాము. ఆ రూమ్ కి 84 లక్షల డోర్స్ ఉన్నాయంట. చాలా పెద్ద రూమ్ అది, రౌండ్ గా. అందరు కళ్ళు మూసుకుంటే ఇంకా డ్రామాటిక్ గా బాగుంటుంది. సో ఓకే, సో మనం ఊహించుకోగలుగుతాం. సో ఎన్ని అక్కడ ఫుడ్ లేదు, ఏం లేదు, చాలా పస్తులుగా ఉన్నాం. కానీ ఒక్క కీ ఇచ్చారు, ఓన్లీ వన్ కీ, ఓన్లీ ఒకటే డోర్ కి మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఆ డోర్ మనకి దక్కిందా, హ్యాపీగా డోర్ బయటికి వెళ్ళగానే అసలు ప్రపంచంలో ద రిచెస్ట్ పర్సన్ మనమే అవుతాం, అంత డబ్బులు ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇంకా దానికి మనకి కావాల్సిందల్లా లిస్ట్ చిటికేయంగానే ఏది కావాలంటే అది తెచ్చే నో సేవకులు ఉన్నారు. ఇంకా మహారాజులాగా ట్రీట్ చేస్తారనమాట. కానీ ప్రాబ్లం ఏంటి అంటే జస్ట్ ఆ డోర్ ఓపెన్ అవ్వాలి అంతే. సో కీ మాత్రం ఒక్కటే ఉంది. ఆ రౌండ్ గా ఉంది, ఆ రూమ్ కూడా చాలా రౌండ్ గా ఉంది. లైట్ లేదు, చాలా చీకటి రూమ్, చిమ్మ చీకటిగా ఉంది. ఇప్పుడు మనకు ఉన్న ఏకైక సొల్యూషన్ ఏంటయ్యా అంటే, ఒక్కొక్క డోర్ ఒక దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఒక డోర్ మనం తను చెక్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం ఫస్ట్ డోర్ నుంచి. ఒక్కొక్క కీ పెడుతూ ఉంటాం. ఓకే, ఇది సెట్ అవ్వలేదు, సెకండ్ డోర్కి వెళ్తాం, ఈ కీ సెట్ అవ్వలేదు, థర్డ్ డోర్కి వెళ్తాం, ఈ కీ సెట్ అవ్వలేదు. అలా ఎన్ని డోర్లు వెతకాలి? 83 lakhs, కొన్ని 83,99,999 డోర్స్ వెతికితే గానీ ఆ ఒక్క డోర్ మనకి చిక్కదు, అవునా? సో ఎంతో కష్టపడి 83 lakh డోర్స్, రాత్రి పగలు కష్టపడి పడి పడి 83,83,99,999 జీవరాశి మొత్తం అన్ని డోర్స్ చెక్ చేశాం. ఇంకా ఒక్కటే ఒక డోర్ ఉంది. ఆ డోర్లో పెట్టామా, సక్సెస్. సో అప్పుడే మనం ఇట్లా పెట్టబోతుంటే ఒక కూడా ఈగ వచ్చింది అనుకోండి, చెవులో ఒకటే ఇబ్బంది పెడతా ఉంది ఈగ. చెవు తప్పుకో అని చెప్పేసి ఇలా ఇలా చెయ్యి, ఇలా ఇలా అంటాము. ఆ ఈగని దూరం చేసే ఒక ప్రక్రియలో ఆ డోర్ స్లిప్ అయిపోతుంది, ఇంకో అడుగు వేసేస్తాం ఇంకో డోర్ దగ్గరికి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని తిరగాలి? 83,99,999 అన్ని జీవరాశులు తిరగాలన్నమాట. మళ్ళీ అక్కడ రాగానే మళ్ళీ ఏదో ఒక దోమన వచ్చి మనం వచ్చేసి కుడుతుంది, కాలు కుట్టినవి అని చెప్పి ఇలా అంటాం, గతం ఒక స్టెప్ ఎగిరిపోతుంది, ఆ డోర్ స్కిప్ అయిపోతుంది. మళ్ళీ తిరుగుతూనే ఉంటాం. ఇక లాస్ట్కి ఇంక నా వల్ల కానీ వదిలేస్తాం అనమాట. అలా ఒక్క డోర్ మనుష్య జీవితం మాత్రమే ఉంది, స్పిరిచువల్ వరల్డ్, కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ లైట్ తోటి పని ఉండదు, కల్పవృక్షాలు. అక్కడ ప్రతి స్టెప్ ఒక డాన్స్, ప్రతి మాట ఒక సాంగ్. అన్ని కూడా కల్పవృక్షాలు, ఏది కోరితే అది ఇచ్చేది. అన్ని కూడా కామధేనువులే, ఆవులు, ఏది అడిగితే అది ఇచ్చేది. ఎప్పటికీ ఆ సంతోషం అనేది రెట్టింపు అవుతూనే ఉంటది, కానీ తగ్గదంట, అదే దగ్గర ఉందంట. ఇప్పుడు ఒక జోక్ చెప్పాను అనుకోండి, నవ్వుతాం. మళ్ళీ అదే చెప్పామనుకోండి, కొంచెం నవ్వు వస్తుంది. మళ్ళీ అదే చెప్పామనుకోండి, కొంచెం డైలాగ్ చేంజ్ అయ్యి అంటాం, అవునా, బోర్ కొడుతుంది. కానీ అక్కడ గోలోకంలో ప్రతి క్షణం సంతోషం రెట్టింపు అవుతూనే ఉంటుందంట. అలాంటి ప్రపంచం అన్నమాట అది. రేపటిది ముందే చెప్తున్నాను. సో సో అలాంటి దానికి వెళ్ళాలి అంటే ఆ వన్ కీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది హ్యూమన్ ఫామ్. అలాంటి ఎంతో అమూల్యమైన శరీరం మనకు వచ్చాక మనం వ్యర్థం చేసుకుంటున్నాం అనుకోండి, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్ అనో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనో, ఎమోషనల్ ప్రాబ్లమ్ అనో, ఎవరో తిట్టారనో, కొట్టారనో, అదయిందని, ఇదయిందని, ఇన్సల్ట్ చేశారని, వాటి గురించి మనం ఆలోచిస్తున్నాము. అవన్నీ మృత్యు సమయంలో మనకి వస్తారా, మనకి పెడతారా? అది గుర్తొస్తుంది అనుకుంటున్నారా? మృత్యు సమయంలో 40,000 తేలుకాట్లు పడుతుంటే అతను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసిన ఇన్సల్ట్ గుర్తొస్తుందా మనకి? ఆలోచించాలి. మన ఇప్పుడు మనకి మన ప్రభుపాల గారికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తారు ప్రవచనంలో. నువ్వు ఒక నీకు ఒక ఫ్లైట్ టికెట్ వచ్చింది, అది ఆ ఫ్లైట్ అందుకుంటే ఫ్రీ ఫ్లైట్ టికెట్, అది నువ్వు ఫ్రీ కాదు, సారీ, ఒక ఫ్లైట్ టికెట్, మనం అపాయింట్మెంట్, అర్జెంట్ అపాయింట్మెంట్ ఉందన్నమాట మనకి. మనం ఆ క్లాస్ ఇస్తే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు ఎక్స్పర్ట్స్, సో వెళ్ళి మీకు తెలిసిన విద్యని 10 మందికి చెప్పాలని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పిలిచారు. అది కానీ ఆ డెలివరీ చేసామనుకోండి, జపాన్ లో ఉంది లెక్చర్, మీకు ఫ్లైట్ ఉంది, ఇప్పుడు 10 o'clock ఫ్లైట్ ఉంది, మీరు ఇంటి నుంచి గంట సేపు పడుతుంది, 9 గంటలకు బయలుదేరారు. సో 10 o'clock ఫ్లైట్ అందుకుంటే జపాన్ లోకి వెళ్తాము. ఆ అపాయింట్మెంట్ చాలా మంది వచ్చారు అక్కడికి, వివిఐపీస్. అది కానీ డెలివరీ చేస్తామంటే
వాళ్ళు 1,00,000 కోట్లు ఇస్తారన్నారు అనుకోండి, 1,00,000 crores ఇస్తామన్నారు అనుకోండి. సో ఆటోలో వెళ్తున్నాం, ఊబర్, ఓలా, వాట్ ఎవర్, ర్యాపిడో బుక్ చేస్తాం, ఆటోలో వెళ్తున్నాం, 10 రూపాయలు కింద పడిపోయింది, ఆగుతామా దానికోసం? ఎవరైనా ఆగుతారా? మనకి యూనో మతి స్థిమిత గల వారు ఆగుతారా 10 రూపీస్ కోసం? ఆపి ట్రాఫిక్ జామ్ లో, అసలే హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ మీ అందరికీ తెలుసు. సో ట్రాఫిక్ జామ్ లో, లేదా ఎవరైనా జస్ట్ బైక్ తోటి ఢీ కొడతారు ఆటోని, ఇక స్టార్ట్. మీ అందరు తెలుసు కదా ఎలా ఉంటుంది. సో నీకు కనిపించట్లేదా అంటే నీకు కనిపించట్లేదా అని చెప్పేసి ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్. సో జస్ట్ అయ్యింది చిన్న స్పార్క్, మాత్రం ఒక చిన్న పెయింట్ వెళ్ళిపోయింది అంతే ఆటోకి. 100 రూపాయలు పడితే ఆ పెయింట్ వచ్చేస్తుంది. దానికోసం అక్కడ గొడవ పడుతున్నాడు అనుకోండి, లోపల మనకి కూర్చున్న వాళ్ళకి మైక్రోవేవ్ ఓవెన్ లో ఉన్నంత టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు నీకు కావాల్సిన 100 రూపాయలు నేను ఇస్తారా నాయన, నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో అంటామా అనమా? ఎందుకు? 1,00,000 కోట్ల ముందు 100 రూపాయలు మనకు అసలు చీమ దోమ ఆవ గింజ జీలకర్ర గింజతో సమానం. ఎందుకంటే మనకి హయ్యర్ గోల్ అక్కడ ఉంది, ఇవన్నీ మనకి చీప్ గా అనిపిస్తాయి. మనుష్య శరీరంలో కూడా అంతే. గోల్ ఎప్పుడైతే తెలిసిందో, హయ్యర్ గోల్ తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు, సో మనకి ఏది చేస్తే మనకి ఇంకా మీదటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఇంకా అని తెలిసినప్పుడు, చనిపోయేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు, ఏది గుర్తుంచుకోవాలో తెలిస్తే చాలు, ఆ దాని మీద ఫోకస్ వచ్చినప్పుడు మిగతావన్నీ అంటే లక్ష్యం తెలియగానే మిగతావన్నీ చిన్నగా అనిపిస్తాయంట ఆటోమేటిక్గా. నిన్న చెప్పినట్టు పెద్ద గీత ముందు ఇంకొక గీత చిన్నగా అయిపోతుంది మన ఆ గోల్ ముందు. సో మనుష్య జీవితం మాత్రమే అది చేయగలిగిన, ఇంకా ఏ జీవి కూడా చెయ్యలేదు. కుక్కలు మనలాగా వచ్చి రోజు ప్రసాదం తింటాయండి గుళ్ళో, తీర్థ ప్రసాదం పుచ్చుకుంటాయా? వాటికి చేరే తీర్థ ప్రసాదాలు వేరే, అవునా? సో మనిషి మాత్రమే ఏది భక్తి, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎవరితోటి ఎలా ఉంటే నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను, ఎవరితోటి ఎలా ఉండాలి, సో ప్రతి ఒక్కటి నేర్చుకునేది మనిషి జీవితంలోనే. దట్స్ ఇంపార్టెంట్ కీ, చాలా ముఖ్యమైన తాళం చెవి ఆ ప్రపంచానికి వెళ్ళడానికి. అది చాలా స్పెషల్ బోట్, చాలా చాలా స్పెషల్ బోట్. హ్యూమన్ లైఫ్ అనేది, ఈ బాడీ అనేది చాలా స్పెషల్ బోట్. ఎంత పెద్ద బోట్ అంటే పెద్ద సాగరాన్ని కూడా ఈదేస్తుంది అనమాట. సంసార సాగరాన్ని మనం ఈదేయొచ్చు అంత ఒక్కసారి ఆ బోట్ ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నామా అని చెప్పేసి, యూటిలైజ్ చేసుకుంటే. కానీ మనకి దారి తెలియదు కదా. ఎక్కుతాం, బోట్ యూటిలైజ్ చేసుకుంటాం కరెక్టే, కానీ దారి తెలియదు కదా. ఆ బోట్ లో ఉండే నావికుడు గురువు. గురువు మనం తీసుకెళ్తాడు ఇక్కడ చేర్చాలో అక్కడ. సద్గురువు, సద్గురువు అంటే చాలా మంచి గురువు అని. సో పరంపరలో వస్తున్న గురువు, సొంత కవిత్వం కాకుండా పరంపర, తనకొక గురువు, తనకొక గురువు, తనకొక గురువు, ఆ గురువు యొక్క అడుగుజాడలో నడుస్తూ మనకి గురువు అయి మనకి చూపిస్తాడు అన్నమాట. చాలా సేఫ్ గా తీసుకెళ్తాడు గురువు. గురువు ఉన్నాడు, కెప్టెన్ ఉన్నాడు, బోట్ ఉంది, కానీ అలలు, ఆ యొక్క గాలి ఫేవరబుల్ ఉండాలి కదా. పెద్ద తుఫాన్ వస్తూనే ఉంది అనుకోండి, చాలా కష్టం కదా. ఆ అలలు గాలి ఏంటి అంటే శాస్త్రాలు, చాలా ఫేవరబుల్ గా మనం తీసుకెళ్తూ ఉంటాయి, కూలింగ్ మంచిగా తీసుకెళ్తుంటాయి అనమాట. పెద్ద పెద్ద అనుకూలమైన అలలు అనమాట, అనుకూలమైన గాలి, అవి శాస్త్రాస్. ఆ ఒడ్డు మనకి ఏంటి అంటే, చేరాల్సిన గమ్యం ఏంటి అంటే రేపు చర్చించుకోబోతున్నాము. ఓకే. సో ఆ గమ్యాన్ని చేరామా, యద్ యద్గత్మాన్ అనివర్తంతే తద్ధామ పరం మమ. ఒక్కసారి అక్కడికి వచ్చామా మళ్ళీ ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఉండవంట. ఎగ్జామ్ టెన్షన్ ఉండదు, భార్య భర్తల టెన్షన్ ఉండదు, అత్త కోడల టెన్షన్ ఉండదు, పిల్లల టెన్షన్ ఉండదు, ఇలాంటి టెన్షన్స్ మనకి ఉండవంట. సో మళ్ళీ మళ్ళీ పుట్టే ప్రాబ్లం ఉండదు, గర్భంలో అనుభవించే కష్టాల ప్రాబ్లం ఉండదు, మృత్యు సమయంలో పడే వేదన ఉండదు, వ్యాధి జర ఉన్నప్పుడు కలిగే అసౌకర్యము, ఆ యొక్క అన్సాటిస్ఫాక్షన్, ఆ బాధ, ఏడుపులు, సో అవేవి ఉండవు. అది చేరవలసిన బోట్ ఏంటంటే హ్యూమన్ ఫామ్ యొక్క దేహం మాత్రం. అందుకే దుర్లభం మనుష్య జీవనం. సో నార్మల్ దుర్లభం కాదంట, సుదుర్లభం, చాలా చాలా దుర్లభం, చాలా ఇంకా లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అత్యంత దుర్లభం అన్నమాట ఈ యొక్క మనుష్య శరీరం. ఆలోచించండి, దేనికోసం పెడుతున్నాం మన ఎనర్జీ అంతా. అలా అని చెప్పేసి సార్ మీరు చెప్తున్నారు మరి ఉద్యోగాలు మానేయాలంటే లేదు, కోర్టు మంచిగా ఉంటేనే కదా మనం వెళ్ళేది.
సో ఆ బోట్ ని కాపాడుకోవాలి, కానీ దానికి ఎక్కువ డెకరేషన్ చేయొద్దు అంటున్నాను. మనం ఒక్కసారి తీరం చేరాక ఆ బోట్ తోటి మనకు అవసరం లేదు. సో దానికోసం ఎందుకు డెకరేషన్ చేస్తూ 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 ఎక్కాల్సిన విషయం మర్చిపోతున్నారు. ఆ బోట్ ఉన్నది ఎందుకు అంటే సంసారాన్ని సాగరాన్ని దాటడానికి. సో కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ బోటు బాగుంది కదా, అబ్బబ్బా నాది ఎంత మంచి బోటో, దీన్ని డెకరేషన్ చేసుకుంటానే అక్కడే ఆగిపోతున్నాం మనం. అది చేయకండి అంటున్నాను. ఎంత కావాలో అంత సంపాదిస్తూ, సో మన తరాలకు, మన నెక్స్ట్ తరం కోసం జాగ్రత్తగా కాపాడుతూ, కృష్ణ భక్తిలో మనకి ఈ యొక్క ధార్మికమైన విషయం చర్చించుకోవడంలో సమయాన్ని, మనకి ఎనర్జీని వెచ్చించాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. కల్పన గారు ప్రశ్న: మదర్ హోమ్ లో ఉన్నప్పుడు చేసిన ప్రేయర్స్ బయటికి రాగానే మర్చిపోతామా? ఎస్ ఎస్, అది ఎందుకంటే స్పృహ తప్పుతాం కాబట్టి మనకి అంత ఒకటేసారి వెలుగులోకి రాగానే ఆ ప్రేయర్స్ అన్ని మర్చిపోతాం. ఒక్కడు మాత్రం మర్చిపోలేదు, పరీక్షిత్ మహారాజ్. సో అతను గర్భంలో ఉన్నప్పుడు శిశువుగా ఉన్న విష్ణు చూస్తాడనమాట. సో విష్ణు తను కాపాడతాడు. సో అతను బయటకు వచ్చాక కూడా అవన్నీ గుర్తుంచుకుంటాడు. సో చాలా చాలా రేర్ పూర్వజన్మ గుర్తుండటం. సో మనకి ఎన్నో చూస్తుంటాం కదా, ఎంతో సాక్షాత్ మన పూర్వజన్మలో ఉన్నవి అన్ని ఈ జన్మలో గుర్తొస్తూ ఉంటాయి కొంతమందికి. అది మనిషి నూరు జనాల్లో 1000 మందిలో ఒక్కరికి వస్తుంది అనమాట అట్లా. అది మీ అందరికి ఒక ప్రశ్న: ఒకవేళ అలా వచ్చింది అనుకోండి, హ్యాపీయా, డిస్ట్రెస్, బాధన? పూర్వజన్మ గుర్తుంది, అదృష్టమా దురదృష్టమా? ప్రహ్లాద్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు విన్నాడు. థ్యాంక్ యూ అనుషమంతజీ. సో గర్భంలో ఉన్నప్పుడు విన్నాడు, బయటకు వచ్చాక అన్ని గుర్తుంచుకున్నాడు. సో అన్ని గర్భంలో ఉన్నప్పుడు ఆ సంస్కృతి మొత్తం, సంస్కారం మొత్తం ఫామ్ అయిపోతుంది. గర్భధారణ సంస్కారం అంటారు. మనం ఏం చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అన్ని వింటారు. సో కొన్ని గుర్తుంచుకుంటారు, ఈ ప్రేయర్స్ మర్చిపోతారు అనమాట. సో ప్రేయర్స్ మర్చిపోతాం, భగవంతుని చేసిన ప్రేయర్స్ మాత్రం ఎరేజ్, మర్చిపోతాం, డిలీట్ అయిపోతాయి అనమాట సబ్ కాన్షియస్ మెమరీలో. మామూలు డిలీట్ కాదంట, షిఫ్ట్ డిలీట్, కంప్లీట్ గా మర్చిపోతాం. సో కానీ మళ్ళీ అది గుర్తు చేయడానికి రీసైకిల్ బిన్ యొక్క తాత ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు మళ్ళీ ఏ నువ్వు రీసైకిల్ నుంచి తీసేస్తావు కదా, కానీ నేను గుర్తు చేస్తానని చెప్పేసి అంటారంట. వాళ్ళే భగవంతుని యొక్క భక్తులు. సో ఎస్, సో ఈరోజు ఓకే ఫైన్. సో సాడ్ గా అని చెప్తున్నారు. పూర్వజన్మ గుర్తుంటే చాలా దుఃఖం అని కొంతమంది చెప్తున్నారు. కానీ మంచి మళ్ళీ వాళ్ళు వెళ్ళి కలుసుకోవచ్చు, ఆ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అంతా మనం డ్రా చేసుకోవచ్చు, ఎన్నైతే దాచామో. సో అది కూడా అడ్వాంటేజ్ ఉంది కదా. కానీ మీరు అన్నట్టు కరెక్ట్, చాలా దుఃఖం అన్నమాట. సో ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది అనుకుందాం, మళ్ళీ పునర్జన్మ తీసుకుంది. ఇప్పుడు అమ్మాయిగా పుట్టినప్పుడు ప్రీవియస్ లైఫ్ లో ఇతను ఒక అబ్బాయో అమ్మాయి తెలియదు అనుకుందాం, సరే అమ్మాయి అనుకుందాం ప్రీవియస్ లైఫ్ లో కూడా. ఇప్పుడు ఆ భర్తతో ఉండాలా, లేకపోతే ఇప్పుడు ఈ వయసులో యుక్త వయసు వస్తుంది, ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ ఆ సుఖాన్ని అనుభవించి మళ్ళీ పిల్లల్ని కనాలా? ఇప్పుడు ఆ భర్తతో ఉంటే ఆ భర్తకేమో 40 ఏళ్ళు, ఈమెకేమో చిన్న పిల్ల 2 సంవత్సరాలు. సో ఎంత ప్రాబ్లమేటిక్, ఎంత ప్రాబ్లం. లేదు, ప్రీవియస్ లైఫ్ లో మనం కొట్టి చంపేశారు, ఆ ఫేస్ మనకు గుర్తుంది, వీడు నన్ను కొట్టి చంపేశారు అని. మళ్ళీ పెద్దగా అయ్యాక మనం వెళ్తాము, అడ్రస్కి వెళ్ళి వాళ్ళు టీయో కాఫీ తాగుతుంటారు, మనం వెళ్ళి చంపేస్తాం. అతను షాక్ అవుతాడు, అసలు ఇతను నన్ను ఎందుకు చంపుతున్నాడు, ఎందుకంటే మన ఫేస్ చేంజ్ అయింది. పూర్వజన్మలో కాబట్టి గుర్తుపడతాడు ఆ జన్మలో, కానీ ఇప్పుడు ఈ జన్మలో ఫేస్ చేంజ్ అయింది కాబట్టి ఈ వ్యక్తి ఎవరు నన్ను వచ్చి చంపుతున్నారు అనుకుంటారు. అలా పక్కన పక్కన ఎవరున్నారు, ఎప్పుడు చంపుతారు, ఏ జన్మలో ఎవరిని చంపేస్తారని చెప్పేసి మనకి తెలియక ప్రతి క్షణం భయపడుతూ బతుకుతాం అనమాట జనాలందరూ కూడా. ఆ భయాన్ని వద్దు అని ఎంతో మర్సిఫుల్ గా, ఎంతో కరుణ చూపించి మన మీద పూర్వజన్మని గుర్తు రాకుండా చేస్తారు. ఎవరికో నూటికో కోటికో ఒక్కరికి అలా చేస్తారు, ఎందుకంటే మనం నమ్మాలి కదా మళ్ళీ మనిషి పునర్జన్మ ఉంటుందన్న విషయం మనం నమ్మించడానికి మనకి ప్రూఫ్స్ కావాలి కదా. అలా ఒక 2 శాంపుల్స్ వదులుతారు అనమాట, ట్రైలర్ అంటాం కదా మనం, టీజర్స్, అలా వదులుతారనమాట భగవంతుడు. సో కళ్యాణి శివరెడ్డి గారు వాళ్ళు ఈ రోజు వాళ్ళ యొక్క పెళ్లి రోజు. సో మనం అందరూ కూడా భగవంతునికి ప్రార్థిద్దాము, వాళ్ళ యొక్క ఆ దంపతులు ఇలానే ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ పెళ్లి చేసుకున్న రోజు ఇచ్చిన మాట అయిన ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అన్నదానికి సంపూర్ణంగా వాళ్ళు అలానే జీవించాలి. ఫస్ట్ ధర్మ అన్నారు, అవునా? సో ఆ ధర్మాన్ని పట్టుకుంటూ, అందుకే ధర్మపత్ని అంటాం. సో మనకి ధర్మం చేసేదానికి తను సహకరిస్తుంది. మనం అనుష్ఠానం చేయాలి, 4 గంటలకి 4:30 లేసి. మరి ఎవరు వండుతారు ఆఫీస్ టైంకి? తను త్యాగం చేసి తన అనుష్ఠాన్ని వండుతుంది అనమాట మన కోసం, భగవంతుడి కోసం. మనం భక్తి చేయడానికి తను సాక్రిఫైస్ చేస్తుంది. మన ధర్మం మనం కాపాడుతున్నాం కాబట్టి
తను మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ధర్మపత్ని. ఫస్ట్ అందుకే ధర్మేచ, ఫస్ట్ మనం ధర్మాన్ని గుర్తు చేస్తూ ఒకరికొకరు వాళ్ళ ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా సుఖంగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో భౌతిక జీవితంలో కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరం ప్రార్థిద్దాం. హ్యాపీ కృష్ణ కాన్షియస్ మ్యారేజ్ యానివర్సరీ మాతాజీ అండ్ ప్రభుజీ. ఓకే. మంకల్ ప్రతిభ గారు, విగ్రహాలను సేవ చేయాలా మనిషికి సేవ చేయాలా? మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, మరి దానికి ఏంటి? సో ప్రభు ఇంకోటి ఎందుకు మర్చిపోతాం ప్రభుజీ. ఓకే. సో విగ్రహాలని సేవ చేయాలా మనిషికి సేవ చేయాలా? చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది కూడా మానవ సేవే మాధవ సేవ అంటారు. విగ్రహాలకి సేవ చేయాలి, మనుషులకి సేవ చేయాలి. ఈ రెండు ఆప్షనల్ కాదు, రెండు కంపల్సరీ. మనకి రెండిట్లో కూడా ఏది కంపల్సరీ? ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం భగవంతుడికి సేవ చేయాలి. మనము భగవంతుడికి సేవ చేస్తూ అట్ ద సేమ్ టైం అందరికీ సేవ చేస్తూ ఉండాలి. ఉదాహరణకి మనం ఉట్టిగా అన్నదానం చేస్తామనుకోండి, అదేమవుతుంది? అన్నదానం నేను ఒకరికి పెడితే ఒకరు తిన్న ఫలితం మనకు వచ్చేస్తుంది. అదే అన్నదానాన్ని మనం కృష్ణకి ఒక తులసి వేసి ఆఫర్ చేసి అది మనము అందరికి పంచామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? ప్రసాద దానం అవుతుంది. ప్రసాదం పెట్టినందుకు మనకి, భగవంతుడికి ప్రసాదం పెట్టినందుకు భగవంతుడి దృష్టిలో మంచి అవుతాము, ఆధ్యాత్మిక ఉన్నతి చెందుతుంది. ఆ ప్రసాదాన్ని వేరే వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కోటాన్ని మనం స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళని పెంచిన వాళ్ళని ప్రసాదం స్వీకరించాడు. రాధారాణి చెప్తుంది కృష్ణకి, చూసావా కృష్ణ, ఇతను ఏం చేయలేదు అన్నావు, చూడు నీ కృష్ణ ప్రసాదం స్వీకరించాడా లేదా, అతనికి నీ మర్సి ఇవ్వు అంటుంది అనమాట. అది అమ్మ కృప. ఏం చేయకపోయినా సరే, ప్రసాదం ఇస్కాన్ టెంపుల్కి వచ్చావా, కృష్ణ ప్రసాదం తిన్నావా, చాలు. భక్తుల చేతిలో ప్రసాదం తిన్నావా, చాలు. సో ఆ కోట, ఆ స్పిరిచువల్ కోట స్టార్ట్ అయిపోయి ఇంక్రీజ్ అవుతుంది. సో అంత పవర్ఫుల్. సో జస్ట్ మానవ సేవ ఓకే, కానీ ఆ మానవ సేవని మాధవుడితో కలిసి చేయాలన్నమాట. మాధవుడి యొక్క కృపతోటి మనం చేయాలి మానవ సేవని. అర్థమైంది కదా? సో కానీ ఈ యొక్క స్లోగన్ మానవ సేవే మాధవ సేవ అన్నది మాత్రం అది కాదు. అది మనకి మనం సృష్టించుకున్నది. ఎందుకంటే మనకి మనం ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి మనం సృష్టించుకున్నాము. అది అసలు అది శాస్త్రాలు, ఏ శాస్త్రాలలో రికమెండ్ చేయలేదు. కానీ ఎవరికైతే మాధవ సేవ కాన్షియస్ లో ఉంటుందో ఖచ్చితంగా ప్రతి మానవుడికి సేవ చేస్తాడు. ఎందుకంటే మనకి శిబి చక్రవర్తి ఎంత ప్యూర్ డివోటీ అతను. సో అతను చూశాడు, అరే దీంట్లో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆత్మ పరమాత్మ ఉంది, ఇది కూడా భగవంతుడి యొక్క జీవుడే కదా అని చూసి దానికి ఆహారం ఇచ్చాడనమాట, తనని ఇబ్బంది పెట్టి కూడా. సో మనకి మాధవ సేవే మానవ సేవ కాదు, మానవ సేవే మాధవ సేవ కాదు, మాధవ సేవ మరియు మానవ సేవ. ఓకే. ప్రభు ఇంకోటి, ఎందుకు మర్చిపోతాము? సో కొంతమందికి అంటే మీరు దేని గురించి అంటే ప్రభుజీ ఫస్ట్ నుంచి సోల్స్ అన్ని గోలోక బృందావనంలోనే ఉన్నాయా ప్రభుజీ, అండ్ ఎందుకు అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను? ఓకే, థ్యాంక్ యూ హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైన్. సో ఒక డౌట్ ఏంటి అంటే కల్పన మధ్య చదువుతున్నారు, అసలు ఎందుకు మర్చిపోతాం మనము? బయటికి రాగానే దాన్నే మాయా అంటారు. భగవంతుణ్ణి ప్రే చేశాము, కానీ బయటికి రాగానే ఎందుకు మర్చిపోతామంటే మాయని చూస్తా. రాగానే ఇదిగో ఇతను మీ నాన్న, ఇదిగో ఇతను మీ బాబాయ్, ఇతను మీ తమ్ముడు, ఇతను మీ అక్క, అందరు చుట్టూ చిన్న మున్ని కన్నాను ప్రేమిస్తూ ఉంటారు, అందరూ ప్రేమ చేస్తూ ఉంటారు. ఆ యొక్క రిలేషన్షిప్స్ లో కొంచెం ఊహ తెలిసిన తర్వాత అయినా సరే నా దగ్గరకు వస్తాడా, లేదా తన యొక్క స్వార్థం కోసం పక్క వాళ్ళని హింసిస్తూ తన కోసం తను బతుకుతాడా? అదొక చిన్న ఫిల్టర్ పెడదాం అనుకుంటారు అనమాట కృష్ణ. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కి మనము సెలక్షన్స్ రాసామనుకోండి, ఎన్ని వేల మంది పిటిషన్లు ఇస్తారు అవునా? రిక్రూట్మెంట్, ఒక రిక్వైర్మెంట్ కోసం రిక్వైర్మెంట్ ఉంది అంటే వందల మంది వేల మంది అప్లై చేస్తారు దానికి. శాశ్వతంగా ఉండే జస్ట్ కొన్ని సంవత్సరాలు ఉండే జాబ్ కోసమే అన్ని ఫిల్టర్ చేసి 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 10 రౌండ్లు 12 రౌండ్లు పెట్టిన తర్వాత అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ చేస్తారు, కేవలం కొన్ని సంవత్సరాలు ఆ యొక్క పదవిలో ఉండడం కోసం. అలాంటిది శాశ్వతమైన కృష్ణ ప్రేమని కృష్ణ ఇవ్వాలి అంటే ఎంత ఫిల్టర్ చేయాలి మనని? సో అందుకని చిన్న మాయ కప్పుతారనమాట. ఆ మాయ గురించి తెలుసుకొని కృష్ణ గురించి నా కోసం నాకు కృష్ణ అనుకుంటాడు, ఓ ఇప్పుడు ఇతనికి జ్ఞానం వచ్చేసింది, ఏది మాయ ఏది కృష్ణ తెలుసుకుంటున్నాడు, నా కోసం వద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఇతను కొంచెం నేను టెస్ట్ తగ్గిస్తాను,
ఓకే, చిన్న చిన్న టెస్ట్ పెడతాను నా మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా. సారీ ప్రభుజీ, ఈ రోజు వైఫై కనెక్షన్. సో ఓకే, విన్ ఎస్జిఆర్ క్లాసెస్, విన్ సీక్రెట్స్ ఆఫ్ గీత రహస్య క్లాసెస్ వినడానికి వచ్చాడు ముందుకి. ఇంకొక టెస్ట్ పెట్టి చూద్దాం. ఇంటర్నెట్ ఆఫ్ చేద్దాం. సో సారీ ప్రభుజీ, నాకు ఇంటర్నెట్ లేకుండా ఈ రోజు అనుకుంటాం. కానీ పక్కన ఇంట్లో వెళ్ళి వాళ్ళ పక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు. సో లేదా రికార్డింగ్ వింటాడా లేదా, ఆ ఆప్షన్ కూడా ఇస్తున్నారు కృష్ణ. సరే పక్క వాళ్ళని అడగలేము, నెక్స్ట్ టైం రికార్డింగ్ ఇస్తే వింటాడా లేదా టెస్ట్ చేద్దామని రికార్డింగ్ రూపంగా. సో మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అనుష మాతాజీ చక్కగా రికార్డింగ్ చేసి మనకి పంపిస్తున్నారు. సో అనుష మాతాజీ రికార్డింగ్ చేసింది మనం వింటున్నామా లేదా పంపించిన తర్వాత, అది చూస్తాడు కృష్ణ. సీరియస్ గా ఉండడం కాదండి, మనం ఎంత సీరియస్ గా ఉన్నారో ఎంత సిన్సియర్ గా ఉన్నాడో కృష్ణ చెక్ చేస్తాడు. అప్పుడే ఆ జ్ఞాన స్మృతిని ఇస్తాడు. అలాంటి స్మృతి, అలాంటి మతిమరుపు కృష్ణనే చేస్తాడు. దాని గురించి మర్చిపోవాలా. జీవుడు అనుకున్నాను అనుకోండి, నాకు కృష్ణ అవసరం లేదు, మంచిగా రోజు ఏం వింటామండి, మంచిగా వెళ్ళి ఒక సినిమానో సీరియల్ చూసుకుందామంటే ఓకే ఓకే నో ప్రాబ్లం, అలాంటి మతిమరుపుని ఇస్తాడు. లేదు లేదు, నేను ఖచ్చితంగా నేను వింటాను అంటే ఏ రకాలుగా వినొచ్చో జ్ఞానాన్ని కూడా అతనే ఇస్తాడు అనమాట. ఇది భగవద్గీతలో చెప్తున్నారు. మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్యో వేదాంత కృత్ వేద విధేవ చాహం. సో అలాంటి మతిమరుపుని స్మృతిని నేనే అంటాడు అనమాట కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ, ఈ మెటీరియల్ వల్ల అన్ని రిలేషన్స్ ఫేకా ప్రభుజీ? నో నో, అన్ని రిలేషన్ మెటీరియల్ ఈ భౌతిక ప్రపంచంలో అన్ని రిలేషన్ ఫేకా అంటే నో, కానీ టెంపరీ అని చెప్పొచ్చు. సో అన్ని ఫేక్ అనేది మళ్ళీ మాయావాదం కిందకి వెళ్తుంది. సో కానీ ఈ మెటీరియల్ వల్ల రిలేషన్షిప్స్ టెంపరీ, తాత్కాలికము. అది ఫేక్ ఫేక్ అంటే ఏమో తెలియదు, అది మోసం కాదు, తాత్కాలికం. దాంట్లో చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, అది వేరే టాపిక్. కానీ ఈ ప్రపంచంలో అన్ని మెటీరియల్, అన్ని రిలేషన్స్ కూడా కొంచెం వరకే వస్తాయి. ఏ విధంగా అయితే ట్రైన్ లో అందరం కలిసి వెళ్తాం, మన పక్క సీట్ వాడు మాట్లాడుకుంటాం, కానీ ఒక స్టేషన్ దగ్గర మనం దిగాలి, ఇంకో స్టేషన్ గమ్యం దగ్గర అతను అతను చేరాల్సిన గమ్యం దగ్గర అతను చేరుతారు కదా. సో అదే విధంగా ఆ కొంచెం సేపు మాత్రమే మన కమ్యూనికేషన్ అతనితో, ట్రైన్ లో ప్రయాణం చేసేపే. అదే విధంగా ఈ దేహం ఉన్నంత సేపే మన యొక్క చుట్టాలు, ఫ్రెండ్స్ వారితోటి సంబంధం. ఒకసారి ఈ ఆత్మ ఈ దేహం వదిలి వేరే దేహానికి వెళ్ళిందా, వాళ్ళ ఎవరి డెస్టినేషన్స్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. సో తాత్కాలికమే, కానీ అన్ని మోసం కాదు. కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ యొక్క స్వభావం బట్టి ఉంటుంది. సో తాత్కాలికం అని చెప్పవచ్చు. ఓ కల్పన మాతాజీ, యు ఆర్ వెరీ, మీ మీరు 8th క్లాస్ అంటే కదా, చాలా చిన్న ఏజ్ మీది. మై గాడ్, మీరు అడిగే క్వశ్చన్ చూస్తే నాకు ఎవరో చాలా యూనో 40 years 50 years వాళ్ళు అడుగుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో మీరు అంతగా, మై రియల్లీ గ్రేట్. అలా ఆలోచించడం మీకు ఎంతో పూర్వజన్మ సుకృతి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో చాలా టాలెంటెడ్ ఇలాంటి విషయాలు, ఇలాంటి ప్రశ్నలు. సో నేను నిజంగా ఎవరో లైక్ రీసెంట్లీ మ్యారీడ్ ఆర్ఎల్స్ కొంచెం ఏజ్ గడిపి అలా ఉన్నారేమో, అలాంటి వారు అడుగుతున్నారేమో అనుకున్నాను. ఇంత మంచి ప్రశ్న అడిగారు. ఇంకొక ప్రశ్న అడిగారు కల్పన మాతాజీ. రోజీ, ఫస్ట్ నుంచి ఆత్మలన్నీ గోలోకంలో ఉన్నాయి కదా, సో మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము అని అడుగుతున్నారు. ఇది లైక్ కొన్ని సంవత్సరాలు ఆధ్యాత్మిక అన్వేషణ చేస్తూ ఉండగా వాళ్ళకి ట్రైనింగ్ దొరికిన వాళ్ళు కూడా అడగలేని ప్రశ్న ఇది మీరు అడిగింది. వెరీ హ్యాట్స్ ఆఫ్, వెరీ నైస్ మాతాజీ. కానీ ఈ క్వశ్చన్ కి మీకు టైం ఉందంటే నేను చెప్తాను, కానీ అవుట్ ఆఫ్ టాపిక్. బట్ చెప్పాలా వద్దా అనేది మాకు అనుష మాతాజీ చెప్తే నేను ఫాలో అవుతాను. ఎస్ మాతాజీ, మీరు ఎలా చెప్తారా ఫాలో అవుతాను. ప్లీజ్ చెప్పండి ప్రొఫెసర్. ఓకే, సో పర్మిషన్స్ వచ్చాయి. సో కృష్ణుడు అంటున్నాడు, నా ధామానికి ఒక్కసారి వస్తే మళ్ళీ ఇంకా తిరిగి పుట్టలేమంట. తద్ధామ పరమమ్మ ఆభమ్మ భువనాలోకే పునరావృత్తి నో అర్జున. సో మా ఉపేత్యంత కౌంతేయ పునర్జన్మన విద్యతే. బ్రహ్మ నుంచి చిన్న చీమ వరకు కూడా ఆ ఏ లోకానికి వెళ్ళినా సరే, ఆఖరికి బ్రహ్మ లోకం వరకు వెళ్ళినా సరే, మళ్ళీ మనము ఈ యొక్క సంసార సాగరంలో ఉండాలి ఓ అర్జున. కానీ ఒక్కసారి మాముపేత్యత కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అంటారు. అంటే ఒక్కసారి నన్ను చేరుకుంటే ఓ అర్జున, మళ్ళీ నీకు పునర్జన్మ ఉండదు అంటున్న కృష్ణుడు, మరి అక్కడి నుంచి గోలోకంలో ఉన్నాం కదా మనం అందరము, మరి ఇక్కడికి ఎలా వచ్చి పడ్డాం? అవునా? కృష్ణుడు ఏమో నా దగ్గర నా లోకానికి వస్తే మళ్ళీ రాను అంటున్నాడు, కానీ మళ్ళీ వచ్చి ఇక్కడ పడ్డాం ఎందుకు మనం అంటే, సో ఇది చాలా డీప్ క్వశ్చన్. ఫస్ట్ టైం
కృష్ణ ఎప్పుడైతే భూలో ఆ గోలోకాన్ని వదిలేసి భూలోకానికి వచ్చి తన యొక్క లీలలు చేద్దాం అనుకుంటారు కదా, అప్పుడు మనం అందరం కృష్ణతో అంటామంట, కృష్ణ నేను నీ లీలలో సేవ చేయడానికి వస్తాను భూలోకానికి. అవునా యశోదమ్మ, నందమహారాజు, సో వీళ్ళందరూ లలిత విశాఖ వీళ్ళందరూ గోలోకంలో ఉన్న వాసులు భూలోకానికి వచ్చి లీలలో ఎంగేజ్ అయ్యారు, మళ్ళీ గోలోకానికి వెళ్ళిపోయారు. సో అలా కృష్ణ నేను నీతో పాటు వస్తానంటామంట ఫస్ట్ టైం. సో కృష్ణ అంటాడు వద్దు రాకు, డేంజర్, వద్దు నాన్న వద్దు వద్దు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు రాకు అంటే, లేదు కృష్ణ నేను వస్తాను, నీకు సేవ చేసుకుంటాను అక్కడ, నీ లీలలు మంచిగా అయ్యేలా నేను చూసుకుంటాను, నీకు సహాయం చేస్తాను, ప్లీజ్ నన్ను వద్దనకు వద్దనకని ఎంతో బతిమలాడతామంట. సో అప్పుడు కృష్ణ ఇంకా ఇట్స్ ఓకే ఫైన్ వచ్చేసే అంటాడు అనమాట. సో ఇంత ప్రేమ నడుతున్నా కదా నీ ఇష్టం, మరి తర్వాత జరగాల్సిన పరిణామాలకి నేను కారణం కాదు అంటాడు కృష్ణ, వార్నింగ్ ఇస్తారంట. సో ఏం కాదు నేను చూసుకుంటానని చెప్పేసి వచ్చేస్తారు. మనం కృష్ణతోటి వస్తాము, ఇక్కడ చిన్న శిశువుగా జన్మ తీసుకుంటాము, తల్లి ప్రేమని ఆస్వాదిస్తాము, తండ్రి ప్రేమను ఆస్వాదిస్తాము, సోదరి సోదరుల యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాము, భార్య ప్రేమని ఆస్వాదిస్తాం, భర్త ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం, కృష్ణలీలలో కూడా ఉంటాం మనం. ఎలా అయితే గోపబాలకులు ఉంటారు అవునా, గోపికలు గోపబాలకులు వాళ్ళ ఇంట్లో ఉంటూ కూడా కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాంటి రోల్ మనకి కృష్ణ ఇస్తాడనమాట. సో ఎంచక్కా మంచి కృష్ణతో మళ్ళీ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాక అప్పుడు కొంతమందికి, అందరూ మాక్సిమం ప్యూర్ థాట్స్ తోటి వెళ్ళిపోతారు, కానీ దాంట్లో కొంతమంది మాత్రం ఒక్కరో ఇద్దరు అలా వాళ్ళకి మాత్రం అరే ఈ ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కొంతమంది నాకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు తల్లి నాకు సేవ చేస్తుంది, నా భార్య నాకు సేవ చేస్తుంది, నా తండ్రి నాకు సేవ చేస్తున్నాడు, సో అక్కడ నేను చాలా కొంచెం సంతోషంగా ఉన్నాను, ఇంకా హ్యాపీగా డిమాండ్ ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ నేను కృష్ణకి సేవ చేయాలేంటి, నో 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 ఇదేదో కొంచెం తేడా ఉంది, నేను ఆ లోకానికి వెళ్ళిపోతా అంటాడు అనమాట. ఆ థాట్ వచ్చేస్తుంది ఫస్ట్ థాట్, ఎందుకంటే ఈ మెటీరియల్ వరల్డ్ కి కొంచెం ఎఫెక్ట్ అవుతారు అనమాట. సోల్ ఎఫెక్ట్ కాగానే గోలోకానికి వెళ్ళినప్పుడు ఆ థాట్ తోటి ఉంటాడు. అప్పుడు కృష్ణ రా ఆడుకుందాం అంటే, ఆగాగు నేను నాకెందుకు నీతో ఆడాలని లేదు, నాకంటే ఒక ప్లే కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు కింద, నేను కిందికి వెళ్తాను అక్కడ ఆడుకుంటాను అంటాం అనమాట. అరే కృష్ణ వెంటనే ఏడ్చేస్తారంట, ఏం మాట్లాడుతున్నారు, వద్దు వద్దు నో 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 ఇది మంచిది కాదు అని. నో కృష్ణ నేను వెళ్ళాలి కింద, నేను ఇక్కడ హ్యాపీగా లేను, నేను అక్కడే హ్యాపీగా ఉంటాను, నేను ఆల్రెడీ చూసి వచ్చాను కింద ఎలా ఉందో, నీతో పాటు వచ్చాను కదా చూశాను మంచిగా, సో నేను వెళ్తాను కిందికి వెళ్తానని ఎంతో మనం కృష్ణతోటి ఛాలెంజ్ చేస్తాం అనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఏమో రిక్వెస్ట్ చేసి వస్తాం, సెకండ్ టైం మాత్రం ఛాలెంజింగ్ ఊర్లో వస్తాం. హౌస్ నేను ఉండానంటే ఉండను, నేను వెళ్ళిపోతా కిందికి అని చెప్పేసి. కృష్ణ ఎంతో బాధ, గుండెల నిండా బాధ పెట్టుకొని మనని ఒక్కరిని పంపించలేక సరే అని చెప్పేసి కృష్ణ పంపించేస్తారంట. అప్పటికి వార్నింగ్ ఇస్తాడు, వద్దు వద్దు నీ వల్ల కాదు అని. మనం వినం, వచ్చేస్తామంట. ఎలా అయితే చిన్న పిల్లలు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటా ఆడుకుంటా అంటే పెద్దవాళ్ళు ప్రోపాలు చెప్తారు, ఎగ్జాంపుల్ మనకి పెద్దవాళ్ళు వద్దు వద్దు అంటారు తల్లిదండ్రులు, లేదు నేను మంకు పట్టి కూర్చున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఒక్కరిని పంపిస్తారా, పేరెంట్స్ కూడా వస్తారు. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, సముద్రం బీచ్లో జస్ట్ అక్కడ బెంచ్ మీద కూర్చుంటారు, పిల్లలు ఆడుతుంటే గమనిస్తూ ఉంటారు అనమాట వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అని. అదే విధంగా మనని వదులుకోలేక అరే రే ఈ సోల్ ఆత్మ మళ్ళీ కిందికి వెళ్ళిపోతే ఎలా కష్టపడతాడో, నేను చూడకుండా ఉండలేను, ఈ యొక్క సోల్ని ఈ జీవుని నేను చూడకుండా ఉండలేని చెప్పేసి పరమాత్మ రూపంగా తాను కూడా కిందికి వస్తారంట. సో అలా ఆత్మ వచ్చినప్పుడు తోడుగా పరమాత్మ కూడా కిందికి వస్తారంట. ఫస్ట్ పదవి ఏది అంటే నిన్న చర్చించుకుంటా, ఏ పదవి ఇస్తారు మనకి, ఎస్ మొట్టమొదటిగా కృష్ణ మనకి ఇచ్చే పదవి ఏంటి నిన్న చర్చించుకున్నాం, ఎవరికి గుర్తుంది, ఎవరికి గుర్తులేదా, ఓకే బ్రహ్మ. సో బ్రహ్మ పదవి, ఎస్ మానస్ గారు వెరీ నైస్. సో బ్రహ్మ పదవి తీస్తాడనమాట మనకి, కంప్లీట్గా సత్వగుణంలో ఉంటాము, సో వెంటనే తపస్సు చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు కృష్ణ దగ్గరికి. సో కానీ మనం ఏం చేస్తాం అంటే ఆ బ్రహ్మ పదవిలో ఉన్నా సరే మాయకి అట్రాక్ట్ అవుతాం అనమాట. కంప్లీట్గా సత్వగుణంలో ఉన్నా సరే మనం మాయకి అట్రాక్ట్ అవుతాం. మీకు ఈ యొక్క స్టోరీ తెలిసిందే కదా, బ్రహ్మ తను సృష్టించిన ఆ, జీవికి సరస్వతికి మళ్ళీ వెంటబడతారు. సో అలా అని చెప్పేసి ఆ జీవి వెంటబడి మళ్ళీ అతను తనని మోహింపబడి తనని పెళ్లి చేసుకుంటారు. సో అలా 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 అని చెప్పేసి ఉంటుంది. సో ఆ లైక్ బ్రహ్మ కూడా మోహితుడు అవుతూ ఉంటాడు అనమాట. సో అలా మాయలో పడుతూ ఉంటారు, అలా పడిపోతూ మెల్లిగా ఇంకో స్టేజ్కి వస్తాం, ఇంకో లెవెల్కి వస్తాం, ఇంకో లోకానికి అలా అలా పడిపోతూ 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 ఏ స్థాయికి వస్తామంటే అసలు కృష్ణుడే లేడు అనే నాస్తిక స్థాయి దగ్గరికి వెళ్ళిపోతాం, భగవంతుడే లేరు అని చెప్పేసి నాస్తిక స్థాయికి వెళ్ళిపోతాం అనమాట జీవి.
అయినా సరే వాళ్ళని కూడా పరమాత్మ రూపంలో ఉండి కాపాడుతూనే ఉన్నాడంట. మనం నేను చర్చించుకున్నాం కదా. సో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సో వాళ్ళకి ప్రతి జీవి తినడానికి నేను డైజెస్ట్ చేస్తున్నాను, వాళ్ళకి నేను శక్తిని ఇస్తున్నాను. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. పడుకున్న తర్వాత లేచిన తర్వాత ముందు రోజు ఏం జరిగిందో అన్ని గుర్తుండేలా నేను చేస్తున్నాను. సో కృష్ణ పరమాత్మగా ఉండి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నన్ను తిట్టినా పర్లేదు, నో ప్రాబ్లం, నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళానని చెప్పేసి అలా జీవుల వెంట వెళ్తూ 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 అన్నమయ్య చెప్పినట్టు బడిబాయక తిరిగే ప్రాణబంధువామమ్ము. సో అలా అలసిపోకుండా తిరుగుతూనే ఉన్నాడు అనమాట కృష్ణ. ఒకానొక రోజు భక్తులు కలుస్తారు, చాంటింగ్ చేయమని చెప్తారు, సాధన స్టార్ట్ అవుతుంది. అలా సాధన చేస్తూ 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 మళ్ళీ మన యొక్క నేచర్కి తిరిగి వెళ్తాం. ఓ, నేను కృష్ణ యొక్క సేవకుని, ఆత్మని కృష్ణ సేవకుని అని చెప్పేసి తెలుసుకున్న రోజు మనం ఎంతో తపస్సు చేసి ఎంతో సాధన చేసి మళ్ళీ లక్షల కోట్ల జన్మల తర్వాత మళ్ళీ కృష్ణ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమమ్మ. మళ్ళీ ఇంకా రామంట. ఎందుకు అంటే అప్పుడు కృష్ణ దగ్గర కంట్రోల్ హెచ్. మళ్ళీ ఒకవేళ పొరపాటున మనం వస్తాము కిందికి అన్నాం అనుకోండి, ఒక్క నిమిషం మళ్ళీ అన్నావా, ఇగో చూసుకో కంట్రోల్ హెచ్. కంట్రోల్ హెచ్ అంటే ఏంటి? గూగుల్లో షార్ట్ కట్ హిస్టరీ. లక్షల కోట్ల జన్మలు ఒకరు కొట్టి 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 చంపేశారు నిన్ను, రక్తం కక్కుకొని చచ్చిపోయావు, ఆకలితో చచ్చిపోయావు, మోషన్స్ అయ్యి 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 నువ్వు చనిపోయావు. ఇన్ని రకాలుగా ఎన్ని లక్షల కోట్ల జన్మలు అనుభవించావు. కొన్ని రోజులు తినడానికి తిండి లేక ప్లాస్టిక్ తిని బతికావు ఆవు రూపంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న జనరేషన్ కి. అవన్నీ చూపిస్తుంటే మనకి రక్తం కక్కుకొని చచ్చిపోయావు, వామిటింగ్ చేసుకొని చనిపోయావు, ఎన్నెన్ని జీవులు ఉన్నాయి చూడండి. ఎలక్ట్రిసిటీ నిన్ను బ్యాట్స్ కొట్టి కొట్టారు దోమగా ఉన్నప్పుడు, కలియుగ వాసులందరూ ఏదో బ్యాట్ ఇన్వెంట్ చేశారు, వాళ్ళు కొట్టారు చంపేశారు నిన్ను. చూడు ఎలా బూడిదయ్యావు, ఒక్క సెకండ్ లో బూడిదైపోయావు. అలా హిస్టరీ చూపిస్తే గజ్జున వణుకుతామంట మనం. కృష్ణ, నో ఇంకా నాకు వద్దు, నువ్వు ఇక్కడ చాలు ఇంకా అని చెప్పేసి వెంటనే ఆ కోరిక కూడా చంపేసుకుంటామంట. సో ఫస్ట్ టైం ఎందుకు చూపించారంటే ఫస్ట్ టైం హిస్టరీ లేదు కదా. మనం అలాంటి ఏం భయపెట్టడానికి కూడా మన దగ్గర హిస్టరీ లేదు కృష్ణ దగ్గర. అలా ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఓన్లీ వన్ టైం మనం కృష్ణ వదిలి ఇక్కడికి వస్తాం. మళ్ళీ సాధన చేసి వెళ్ళి తిరిగి వెళ్ళాక రాము. కానీ నిత్య సిద్ధ ఎవరైతే ఉంటారో గురువులు ప్రభుపాలు వాళ్ళందరూ కూడా కృష్ణ కోసం వస్తారు, ఎఫెక్ట్ అవ్వకుండా మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇలా మనకి గౌరవం దర్శనం ఒక స్టోరీ ఇస్తారు. మాస్టర్ కబడ్డీ ప్లేయర్ ఏం చేస్తాడు? గ్రీజ్ దాటుతాడు, ఫస్ట్ మెయిన్ లైన్ దాటుతాడు అనమాట. కబడ్డీ 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 అనుకుంటూ మాస్టర్ లైన్ కూడా ఉంటుంది కదా, బెడ్ లైన్ అంటారు దాన్ని. సో దాన్ని కూడా తొక్కేసి 10 మందిని అవుట్ చేసుకొని వచ్చేస్తాడు అనమాట ఎక్స్పర్ట్ ప్లేయర్. అది గురువు. మనం ఏంటి అంటే నిత్యబద్ధ ఏంటంటే జస్ట్ వెళ్ళి ఆ డెడ్ లైన్ కూడా దొక్కకుండా మనమే అందరం పట్టించుకొని మాయమని గుంజేస్తుంది అనమాట, లోపలికి గుంజేస్తుంది మనని. అది మన స్థితి. సో అది మనకి గురువులకు ఉన్న తేడా. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ 9:45. ఎక్స్క్యూజ్ మీ. సో మనం అందరం కూడా ఎర్లీగా పడుకొని సో ఎర్లీగా లేద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వెరీ గుడ్.